హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనతో పాటు ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు ఎక్స్ మినిస్టర్ బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. సో బండారు సత్యనారాయణమూర్తి గారు అనగానే ఈ మధ్య ఆయన చాలా సైలెంట్గా, అంటే ఎక్కువగా వార్తల్లో నిలిచేవారు. ఈ మధ్య ఇంటర్వ్యూలకు కానీ కొన్ని మీడియాకి కానీ కొంచెం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏమైనా అలిగారా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల మీద ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం మనం ఇంటర్వ్యూ చేస్తున్నామండి. బండారు గారితో మాట్లాడిద్దామండి. సార్ నమస్తే అండి. సార్ ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు, అంటే ఇంట్రో కంటే ముందు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే వైకాపా నియోజకవర్గానికి కంచుకోట లాంటి మాడుగుల్లో అతి తక్కువ సమయంలో అక్కడికి వెళ్ళి దాదాపు 28,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు మీరేమైనా చంద్రబాబు నాయుడు గారి మీద అలకేమైనా ఉందా మీకు? అలాకేమీ లేదండి. రాజకీయాల్లో నిర్ణయాలు అప్పుడప్పుడు అది ఒక పార్టీ నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటుంటాం. పార్టీ సిద్ధాంతాల కోసం ఉన్న వ్యక్తులు మేము. కాకపోతే నా రోల్ ఇప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ వచ్చినప్పుడు మంత్రుల రోల్ ఎక్కువ ఉంటుంది. మంత్రుల రోల్ ఎక్కువ ఉండడం వలన నేను కాన్ఫరెన్స్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతకుముందు అంటే 2024 వరకు 2 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, కాకినాడ, అమలాపురం. ఈ జిల్లాలో ఏదొచ్చినా ఒక సీనియర్గా, ఒక మాజీ మంత్రిగా ఎక్కువ నాకు పార్టీ నుంచి అసైన్మెంట్స్ వచ్చేవి. సార్ ఇది చెప్పారు, ఈ ప్రెస్ మీట్ పెట్టమన్నారు, లేకపోతే సార్ ఇది చెప్పనని పార్టీ నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, అది అప్పుడు ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం నుంచి కానీ నాకు అసైన్మెంట్ వచ్చేది. ఆ అసైన్మెంట్ నేను ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇలాగ మినిస్టర్స్ రోలు లేదా ఎంపీస్ రోలు అలాగా విభిన్న. నేను ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైన నాయకుడిని. నాకు మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యేనే ఉన్నాను తప్ప ఇతర బాధ్యతలు నాకేమీ లేవు. అంచేత బాధ్యతలు ఉన్న వాళ్ళు ఎవరికి చేసే కార్యక్రమం వారు చేయాలి. నాకు కార్యక్రమం లేనప్పుడు, నాకు అవకాశం లేనప్పుడు అందులో నేను మాడుగులో ఉంటున్నాను. ఉదయం వెళ్తే రాత్రిగా వస్తున్నాను. బాగా ఇంటీరియర్లు, బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ ఇలా ప్రెస్లు కానీ కెమెరాలు కానీ టీవీలు కానీ ఏమీ లేవు. వార్తే చిన్న వార్త వస్తూ ఉంటుంది. అందుచేత నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను తప్ప అలాగే ఉన్న రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఆనందం పడిన రోజులు ఉన్నాయి, అవమానపడిన రోజులు ఉన్నాయి. ఏదేమైనా నేను దానికి పెద్దగా తీసుకోకుండానే మాడుగుల ప్రధానికానికి నిజంగా 21 రోజుల్లో 28,600 చిల్లర ఓట్లు మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గానికి న్యాయం చేయాలని ఎక్కువ కాలాన్ని మాడుగులకు వెచ్చించడం వలన ఇతర ప్రెస్ మీట్లో కానీ ఇతర విషయాల్లో కానీ నేను జోక్యం చేసుకోవట్లేదు. సార్ ఇప్పుడు మీరు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచే ఉన్నారు. 1982 నుంచి అన్న నందమూరి తారక రామారావు గారితో మీ ప్రయాణం సాగింది. ఆ తర్వాత చంద్రబాబు గారితో ప్రయాణం సాగింది. మినిస్టర్గా కూడా రకరకాల పోర్ట్ఫోలియోలు చేశారు. సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు. కానీ మీకు నామినేషన్ విషయంలో, అంటే మీరు పెందుర్తి కావాలన్నారు, తర్వాత పెందుర్తి కాదు అనుకునేటప్పుడు ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైనా అయితే బాగుంటుంది అన్నట్టు మీరు ఆలోచించినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. మీకు ఆ క్షణంలో లాస్ట్ వరకు చాలామంది విశ్లేషకులు కానీ లేకపోతే మీ అభిమానులు కానీ అసలు బండారు గారికి టికెట్ ఇస్తారా లేదా, లేకపోతే పక్కన కూర్చోబెట్టి ఎమ్మెల్సీ ఏమైనా తర్వాత ఇస్తారేమో, అలాగే ఏమైనా గౌరవిస్తారేమో అన్నట్టు ఉండేది. ఆ లాస్ట్ మినిట్ డ్రామా అదంతా, అంటే రకరకాల సమీకరణాలు కాదంటలేదండి. అంటే రాజకీయాల్లో మీరు అన్నట్టు సమీకరణాలు ఉంటాయి, కాదంటలేదు. కానీ లాస్ట్ మినిట్ డ్రామా ఏదైతే ఉందో అదంతా జరిగేటప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను 1982లో ఎన్టీ రామారావు గారి చైతన్య రథం వెనకాతలో పాల్గొని ఆయనతో చిన్న యువకుడిగా అప్పుడు ఆ రోజుల్లో అన్నగారి మీద ఆశతో, అభిమానంతో నేను పార్టీలో రావడం, అంచెంచెలుగా పార్టీలో ఎదగడం జరిగింది. ఈ జిల్లాలో స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ కాన్స్టిట్యున్సీ అయినా రూరల్లో అక్కడ ఉన్న రాజకీయ కుటుంబాలు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. నేను కూడా అక్కడే ఎంపీపీ చేశాను, అక్కడే 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, అక్కడి నుంచే మంత్రి చేశాను. అలాంటిది స్థానికుడిగా ఉన్న నాకు మరి పార్టీలో సీనియర్గా ఉన్నాను, పార్టీలో మారి రాలేదు. కృష్ణ గారిది వాళ్ళ సతీమణి గారిది అయ్యింది కదండి, అంటే రామారావు గారి పెద్ద కోడల గారు, ఆవిడ చాలా బాధాకరమైన విషయం. సో కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ గారు కానీ రాలేదు సార్ అక్కడికి. అంటే వాళ్ళు అక్కడ, అంటే ఇక్కడ లేరు అని తెలిసింది. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు
ఎక్కడో ఫారెన్లో ఉన్నారనో లేకపోతే ఇంకో షూట్లో ఉన్నారో ఏదో సంథింగ్ ఏదో తెలిసింది, వాళ్ళు రావడం జరగలేదు. సో ఇలాంటి సంఘటనలనే మీ వ్యతిరేకులు కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు నో నేను లైవ్లో చూశాను. జయకృష్ణ గారి ఇంటికి ఇద్దరు కలిసి బ్లాక్ డ్రెస్లో కళ్యాణ్ రామ్ గారు జూనియర్ గారు వెళ్ళడం, ఆ పక్కన నిలబడడం కూడా జరిగింది. వచ్చిందా సార్? ఓకే, సారీ సార్, ఒకవేళ నేను పొరపాటు ఇద్దరు వెంటనే వెళ్ళారు, డెడ్ బాడీ మూవ్ అయ్యే వరకు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఓకే ఓకే ఓకే, అయితే నా పొరపాటు సవరించుకుంటున్నాను. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉండేదండి? చాలా మంచి ఆయన. అంటే నాకు ఎందుకంటే 2009లో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు ఎన్నికల ప్రచారానికి వారు మన విశాఖపట్నం బార్డర్ భీమునిపట్నం రిసీవ్ చేసుకొని తుని వరకు ఆయనతో 4 రోజులు నేను ట్రావెల్ చేశాను. చక్కని వ్యక్తి, ప్రజల మధ్యన సన్నిహితంగా ఉండాలని కోరుకుంటాడు. పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా ఒక అభిమానం ఉన్న వ్యక్తి. లోకేష్ గారిని బావాని ఉచ్చరిస్తాడు. లోకేష్ గారిని బావ, నేను ఎన్నోసారి ఫోన్లో చూశాను ఆయనతో. బావాని జోకులు వేసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ బాబు గారు. ఇంకా మావయ్య గారు అని చెప్పి పెద్ద ఆయనతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. చక్కగా అంటే ఆయన పని ఆయన చేసే ఏ కార్యక్రమం పార్టీ ఆఫ్ చెప్తే అది చేసే పనిలో ఉంటారు ఇప్పుడు కూడా. సార్, మరి ఇంత క్లోజ్గా ఉండే ఈ రిలేషన్లో అంటే బయట అంత ఆంతరంగికంగా అంత అద్భుతంగా ఉండే రిలేషన్ని బయట ఎందుకు సార్ అట్లా చిలువలు పలువులుగా వాళ్ళ మధ్య అంటే ఏదో ఉంది అంటే ఒక పవర్ పాలిటిక్స్ అనేవి అంటే ఒక హైరార్కీ కోసం క్రియేట్ చేస్తున్నట్టు కొన్ని కథనాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతున్నారు. దేనికోసం అంటారు? స్వార్థం. ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. కొందరు మీడియాలో హైప్ చేసుకొని, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత యూట్యూబ్లో కొంత క్రియేట్ చేయడం, కొంత గ్యాసిప్స్ కోసం కొంతమంది పార్టీలు ప్రతిపక్షాలు ఏదో ఉందని దాన్ని చిలువల పలువులుగా చేయాలని కొంతమంది తప్ప, ప్రస్తుతానికి కుటుంబం అంతా కలిసే ఉన్నారని మొన్నటిదే సంకేతం మనకండి. సార్, చంద్రబాబు గారు ఆ రోజు అంటే తర్వాత సరే మీ నామినేషన్ విషయంలో కొంత డ్రామా నడిచింది. అప్పట్లో మీరు కొంత మనస్తాపం చెందారు, వెళ్ళారు, గెలిచారు, అంతా అయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మంత్రులు కాబోయే వాళ్ళు ఎవరు అనేటప్పుడు ప్రథమంగా మీ పేరైతే వినిపించిందండి. మీ పేరు అయ్యన్న గారి పేరు. అయ్యన్న గారు స్పీకర్ అయ్యారు. సరే, ఆయన్ని స్పీకర్ చేశారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన కూడా మీకులాగే మాట్లాడేవారు. ఆయన స్పీకర్ అయిన తర్వాత అన్నారు, ఆయన నన్ను మాటలు కట్టేశారు, నేను ఎక్కువ మాట్లాడదాం అనుకునేవాడిని, నేను కట్టేశారని కూడా అన్నారు ఆయన, అయ్యన్న గారు. సో మిమ్మల్ని అయితే అంటే చాలామంది అనుకున్నారండి, మీ అభిమానులు కావచ్చు, పరిశీలకులు కావచ్చు, రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి గారు మంచి పోర్ట్ఫోలియో ఏదో సాధించబోతున్నారు, మళ్ళీ మినిస్టర్ అవ్వబోతున్నారని. ఏంటి సార్, ఎందుకు కాలేకపోయారు? ఏంటి ఆ అసంతృప్తి ఏమైనా ఉందా? నెంబర్ గేమ్ ఏంటి? ఏం జరిగింది అసలు? అది మనకు తెలియదండి. గెలిచాము, కష్టపడ్డాం, పార్టీ కోసం నిరంతరం కృషి చేసాం. పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న ధ్యేయంతో పనిచేశాను. సరే, నాకున్న తర్వాత నా భవిష్యత్తు అనేది పార్టీ నిర్ణయం. మరి పార్టీ ఏ దృక్పథంతో మరి నాకు ఇవ్వలేదో లేకపోతే నన్ను ప్రోత్సహించలేదో, అది వాళ్ళ మనసులో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ దృష్టిలో ఆలోచించారో నా భవిష్యత్తు గురించి వాళ్ళకి అప్పచెప్పాను. వారి దృష్టిలో ఉన్నాను. ఎప్పుడు నేను పార్టీ లైన్ దాటలేదు. నాకు నెల రోజులు టెన్షన్లో ఉన్నా, సీటు లేదని తెలిసినా, స్థానికంగా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా పైకి వచ్చి ఇంటి గుమ్మం దాటి వచ్చి నేను పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ నేను ఏ పొరపాటు కూడా మాట్లాడలేదు. టీవీలో దెబ్బలాడినట్టు కలిసి వచ్చినప్పుడు కూడా నేనే మాట్లాడలేదు. కానీ నా భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచించాలా, కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. సార్, అంటే అప్పుడు మీకు ఇవ్వలేని సమయంలో చంద్రబాబు గారు అయినా ఫోన్ చేయడం, లోకేష్ గారు అయినా ఫోన్ చేయడం, మాట్లాడడం ఏమైనా జరిగిందా? పలానా కారణాల వల్ల మీకు ఇవ్వలేకపోతున్నామని. ఎందుకంటే అంటే ఆ రేస్లో ఉండేటప్పుడు కొంత ఇది ఉంటుంది, మనస్తాపం చెందే అవకాశం ఉంటుందని వాళ్ళకు కూడా అధిష్టానానికి కూడా తెలుస్తూ ఉంటుంది కదండి. సో అట్లాగే బుజ్జగింపు అలాగే జరిగిందండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేశారు, లోకేష్ గారు కూడా. అంటే నేను దేనికోసం సార్ రమ్మని, విజయవాడ రమ్మని మాట్లాడదాం, మిమ్మల్ని రమ్మని. నేను ఆ 20 రోజులు మరి ఎవరి ఫోను మాట్లాడలేదు, ఎవరి ఫోను ఎత్తలేదు. ఎవరిది మనస్తాపం చెందాను. మనస్తాపం ఏం కాదు, చెప్తాం కదా. నేను 5 ఏళ్ళు నిరంతర పోరాడిన పార్టీ కోసం. ఎక్కడో మారుమూల ప్రాంతాలు చెప్తే వెళ్ళిన వ్యక్తిని మీకు తెలుసు. అలాగే కాకినాడ కానీ, అమలాపురం కానీ మారుమూల ప్రాంతాలు తిరిగిన వ్యక్తిని నేను. 5 సంవత్సరాలు నిరంతరం పనిచేశాను. కానీ నా బాధలు అంటే పార్టీ నిర్ణయం శిరోధార్యం. కానీ ఇంకొకరు ఎవరు నాకు పుట్టి పెరిగిన కష్టపడిన నాకు కాకుండా సరే కామెంట్ చేయడం బాగోదు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు అంటే జనసేనకి ఇవ్వడం వల్ల, నా సీటు జనసేనకి ఇవ్వడం వలన నేను బాధపడ్డాను. అయ్యో ఇది జనసేనకి ఇవ్వడం ఏంటి,
నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాను, పోరాడాను, గెలిచాను, 4-5 సార్లు ఎమ్మెల్యే చేశాను, పుట్టిపోయిన గ్రామం కదా, ఈ సీటు జనసేనకి ఇవ్వడం ఇది తప్పు. పార్టీ గట్టిగా పార్టీలో గట్టిగా ఎలియన్స్లో గట్టిగా మాట్లాడి నా సీట్ నాకు ఉంటుందని దొరకలేదని మనస్తాపంతో ఉన్నాను తప్ప ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా పార్టీకి లైన్ దాటలేదండి. సో చంద్రబాబు గారు అంటే అన్నిసార్లు పిలిచినా కూడా మీరైతే మనస్తాపంతో వెళ్ళలేదు. తర్వాత కలిశాను. తర్వాత ఏమన్నారు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ? తర్వాత వెళ్ళాను, సారు హైదరాబాద్ రమ్మన్నారు, హైదరాబాద్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు చెప్పారు జరిగింది ఏంటో, జనసేన వాళ్ళు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో. అంటే అదేనా మీడియా ముఖంగా చెప్పచ్చా అండి? అన్ని విషయాలు చెప్పను. చెప్పారు బాబు సత్యనారాయణ, నీవంటే నాకు అభిమానం, కష్టపడ్డావు, పనిచేసావు, నేనైతే అటుపక్క నుంచి నా ఒత్తిడి నేను తట్టుకోలేకపోయినాను. వారు ప్రత్యేకంగా దీని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. సరే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎలియన్స్కి వెళ్ళి మనం ఆ దుర్మార్గుని ఓడించాలి. ఇప్పుడు మనం వార్త విభేదాలు పడి చీట్లు పడి మళ్ళీ మనం తప్పులు తావుకు వెళ్తే ఓట్లు చీల్తాయి. అందుకు నువ్వు ఎంత కష్టపడినా అటుకున్న ఒత్తిడి మేరకు నేను ఇవ్వలేకపోయినాను. నువ్వు ఆల్టర్నేట్గా చెప్పు, ఎక్కడికైనా వెళ్తే నేను నీకు సీట్ ఇస్తాను, నిన్ను మాత్రం నువ్వు అసెంబ్లీకి రావాలి, నువ్వు పని చేయాలి, అందుకే నీకు మాడుగులు ఇస్తున్నాను అనుకుంటున్నాను, నువ్వు తీసుకో, నువ్వు గెలుస్తావు, నువ్వు నాకు నమ్మకం వెళ్ళని చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఇవ్వకముందు మాట్లాడారు. అదే మాడుగులు అనేది కన్ఫర్మ్ చేయకముందు ఆ రోజు వెళ్తాను అనలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అడిగినప్పుడు కూడా నేను వెళ్ళాలన్నా సరే అని వచ్చాను. లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు, పాపం వారు కూడా తప్పులేదు. లోకేష్ గారు కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తారు, గౌరవిస్తారు. నాకు ఇప్పుడు గురువుగారు అంటారు, ఇప్పుడు కూడా ఇప్పుడు గురువుగారు అంటారు. అయినా వారు తప్పు కాదండి, మా పార్టీ తప్పు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు. ఇది పూర్తిగా జనసేన చేసిన అన్యాయం తప్ప ఇది ఇంకెవరో చేసిన అన్యాయం కాదండి. ఇప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారితో మీ సన్నిహిత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయండి? నేను బాగున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాగా అన్నానం పెట్టుకుంటాం, కలిసి ఉంటున్నాం, పక్కనే కూర్చుంటాం. అందుకు నాకు పంచకర్ల రమేష్ గారికి నాకు వ్యక్తిగతంగా ఏ తవాదాలు లేవు, విభేదాలు లేవు. ఇవన్నీ అధినాయకులు ఆలోచించాలి. రమేష్ బాబు గారు ఆయన ఒక రాజకీయంగా వచ్చినాడు, 2 సార్లు ఎమ్మెల్యేడు, ఆయన గెలవాలని, ఆయనకు మంచి అవకాశం ఉండాలి ఆయన కోరుకుంటాడు. నేను ఏది వాస్తవం కాదో మహాకూటంలో పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఆలోచించాలి తప్ప ఇది నేను రమేష్ బాబుని ఎలా కామెంట్ చేస్తాను? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. తెలుసుగా అప్పటికే నేను అభినందించాను, నా ఓటర్లో కౌలించుకున్నారు ఆయన. అయ్యో ఇతను మనం సీటు దెబ్బ కొట్టడం ఏంటి, ఇంకో దగ్గరికి ఎవరికో పంపిద్దామని అనుకున్న పరిస్థితి పవన్ కళ్యాణ్కి రావాలి. ఆ పవన్ కళ్యాణ్ గారు చేయాలి తప్ప ఇది రమేష్ బాబుని వ్యక్తిగతంగా మాట్లాడదు. ఆయన మంచి స్నేహితుడు, ఇద్దరం కలిసే ఉన్నాం, మా ఇద్దరికి ఏ రకం విభేదాలు లేవు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, అధినాయకత్వం ఆలోచించాలన్నారు కదా వాళ్ళ పార్టీ. సో ఆ విధంగా ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న అలక ఏమైనా ఉందా ఇప్పుడు మీకు? అలక ఇప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు అలిగినా తొందరపడైందో మాట్లాడినా ఆయన డిప్యూటీ సీఎం, మహాకూటంలో నాయకుడు. మనం తప్పుగా అతను ఆ రోజులు అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఆయన మీద మనం వేరే అర్థం చేసుకోవడం, ఆయన గౌరవిస్తున్నాను. మొన్న మా ఏరియా వచ్చినప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. తప్పు అతనే ఒక అధ్యక్షుడిగా, ఒక డిప్యూటీ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవిస్తున్నాను. సో ఆయనకి అప్పుడు ఉండే పరిస్థితులు ఆయన పరిస్థితి మరి ఏమో మనకు తెలియదు అంతే. సార్, అలాగే మీరు మీ అబ్బాయిని యాక్చువల్గా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ చూడాలి, మీ భావి తరం, మీ తర్వాతి తరం నాయకుడిగా చూడాలని చెప్పి అప్పట్లో చాలా గట్టిగా అనుకున్నారు. అలాగే మీరు 2014-19 సమయంలో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అక్కడ పెందుర్తికి ఉండేటప్పుడు మీ అబ్బాయి మీద ఎక్కువ వైసీపీ వాళ్ళు రకరకాల కామెంట్స్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి వచ్చి, అప్పట్లో మీరు కలియక లేదు కాబట్టి మీ అబ్బాయి మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ భూ కబ్జాలు, భూ దందాలు ఏవో నడుస్తున్నాయి, ఇక ఎమ్మెల్యే గారు అబ్బాయి ఏమైనా ఉన్నాడు, ఈయన అప్పలనాయుడు గారే ఉన్నారు అన్నట్టు జరిగింది. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు అంటే మీరు వాటి మీద మీరు ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు? ఇప్పుడు సరే 14-19 అధికారులు ఉన్నాను. మొదపాక అనే గ్రామంలో నా మీద పెద్ద బురద జల్లారు. మొదపాకలో నాకు భూములు కొన్నాను, లోపాయికారికి, అందుకే ల్యాండ్ పూలింగ్ పెట్టానని చెప్పారు. 19లో ఈ సాక్షి అయితే మెయిన్ పేపర్లో 2000 కోట్లు సంపాదించానని చెప్పారు. 19 ఓడిపోయినాను. నేను 19 నుంచి 24 సార్లు అనేక సార్లు ఛాలెంజ్ చేశాను, ఈసారి కానీ వైకాపాకి కానీ. మరి మొదపాకది ఏమైందండి? నా భూమి పైకి తీయాలి కదా. ఇప్పుడు ఎలాగైతే సిట్లో స్కామ్స్ పైకి వస్తున్నాయో అధికారం వాళ్ళదే కదా. ఇగో ఇంత ఈ ల్యాండ్ ఈ సర్వే నెంబర్లో బండారు వచ్చిన కొన్నాడనే డాక్యుమెంట్స్ ఇంకోటి రిలీజ్ చేయాలి కదా. అలాగనే వాళ్ళతో రాజీ పడలేదే. రోజు వాళ్ళ స్కామ్లు అన్నీ పైకి లాగింది నేనే కదా. ఈనాడులో ఫ్రంట్ పేజీలో మెయిన్లో ఒక 10 సార్లు నా ఫోటోతో వచ్చాయి.
ఒక నియోజకవర్గ నాయకుని, జిల్లా నాయకుల్ని ఈనాడు ఫ్రంట్ పేజీలో, ఎడిషన్లో కాదండి, మెయిన్ పేపర్లో, ఈనాడండి సాక్షినా? ఈనాడు నా తర్వాత నేను ఆ కెమెరాని బయలుపెట్టాను. బయలుపెట్టినప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు సాక్షిలో రాశారు కదా, అది దిక్కుమాల పేపర్లో, మరి ఆయన అన్నీ ప్రూవ్ చేయాలి కదా, 5 ఏళ్ళు పైకి తీసి చూపించాలి కదా, అవి క్యాన్సిల్ చేయాలి కదా. ఒక్క సెంటు భూమిని చూపించగలిగారు నాకు. నేను అదిగే చెప్పాను, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 14, 2004, 2009, 2014, 2019లో వచ్చినటువంటి ఎలక్షన్ డిక్లరేషన్స్ తెచ్చి కట్ట ప్రెస్ మీడియం పెట్టాను మన పార్టీ ఆఫీస్లో. ఇవి నా ఆస్తుల్లో ఏమైనా తేడా ఉన్నా, పొరపాటు ఏమైనా సంపాదిస్తే గవర్నమెంట్కి విత్డ్రా చేస్తాను చెప్పమని చెప్పాను. ఒక్క దాని కౌంటర్ లేదే. అంటే అధికారులు ఉన్నా కనుక బురద జల్లి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేశారు సాక్షి అండ్ విజయసాయి రెడ్డి గారు. దాన్ని జనసేన వాళ్ళు ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ మా కమిషనర్ ఒక ఆయన కటౌట్ తీశాడు పవన్ కళ్యాణ్ గారికి. నాకు తెలియదు, మా అబ్బాయికి తెలియదు. అక్కడ ఉన్న కొంత స్థానిక నాయకులు, నాకు పన్నం అంటే మా నియోజకవర్గ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా అబ్బాయి తీయించాడని చెప్పడం జరిగింది. ఆ కోపంతో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏవో మాట్లాడారు. సరే, ఆయన జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకుడు. అది తప్ప ఇప్పటికి ఈవేళకు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు 2014, 19లో నాకు ఏవైనా ఒక సెంటు భూమి కానీ, ఒక చిన్న అపార్ట్మెంట్ కానీ, లేదా బ్యాంకులో క్యాష్ కానీ, ఏ రకమైన ఆస్తులు పెరిగినాయని చూపించగలిగితే ఈరోజు కూడా నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్తున్నాను. ఈరోజు కూడా సార్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పట్లో అదే ఆ సంఘటన వలన అట్లా మాట్లాడారు అని అన్నారు కదా, ఆ తర్వాత ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దాని మీద మీకు వివరణ అంటే కలిసినప్పుడు వివరణ ఇవ్వలేదు. మామూలుగా వివరణ అంటే వివరణ లేదు. తర్వాత అభినందించారు ఆయన. అదే నేను నోవాటర్లకి గంటా శ్రీనివాసరావు గారు, వెంకటపూడి రామకృష్ణ గారు, పల్లా శ్రీని గారు, తర్వాత ఇంకా చాలామంది నాయకులు నాకు గుర్తు రావట్లేదు. మేమంతా వారిని కలడానికి వెళ్ళాం. కావరాడు రాజబాబు గారు అంతా వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌగులించుకున్నారు. కౌలించుకొని నీకేం వచ్చినా నేను ఉన్నానన్నారు. నేను అన్నప్పుడు 2 కళ్ళు సార్, చంద్రబాబు ఒక కళ్ళు, మీరు ఒక కళ్ళు సార్ అన్నాను. అంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు నోవాటర్లు అందరూ సమక్షంలో. అందరూ నన్ను కౌగులించుకున్నారు. ఆయన జనగా ఆయన ఎప్పుడు ఎవరిని కౌగులించుకోరు జనగా. అలాంటిది నన్ను కౌగులించుకొని నాకు ధైర్యం, సాహసం, నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఆయన మనసులో కానీ నా మనసులో కానీ ఏ రకమైన లేవు. సీటు విషయంలో మరి ఏం చేసారో తెలియదు, కానీ ఎందుకు వారు నన్ను ప్రోత్సహించి కౌగులించుకొని. తర్వాత నాగబాబు గారు అయితే చోడవరం మీటింగ్లో నాకు నచ్చిన 2 నాయకులు అని చెప్పి అయ్యన్నపాది గారి పేరు, నా పేరు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో. అలాంటిది మరి సరే, ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను వ్యక్తిగతంగా ఏ రకమైన ఆలోచన చేయవచ్చు. ఇప్పటికీ ఆయన అంటే గౌరవం, అభిమానం నాకు. సార్, మరి మీ అబ్బాయిని యాక్చువల్గా మీరైతే ఒక నాయకుడిగా, భావి నాయకుడిగా చూడాలనుకున్నారు. మీరు ఉండేటప్పుడే అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే మీ అబ్బాయి కూడా అయితే బాగుందనే ఆలోచన అయితే అప్పట్లో మీలో ఉండేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో నిజం ఎంత అంటే ఎందుకు ఆ విధంగా చూడలేకపోయారు? దురదృష్టం అనుకోండి, అదృష్టం అనుకోండి. యాక్చువల్గా మా నాన్నగారు 60 సంవత్సరాలు రాజకీయం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ చేశారు. 3 జిల్లాలు కలిసి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్ చేశారు. గవర్నర్ భీమసేన్ సత్యార్ గారు మా ఊరు వచ్చారు, మా నాన్నగారు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ప్లానింగ్ కమిషన్ మీటింగ్ మా నాన్నగారు పెట్టారు. అనేకమైన పదవులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి సంజీవ్ రెడ్డి గారి దగ్గర సొంత ఇంట్లోకి వెళ్ళి మాట్లాడారు మా నాన్నగారు. అలాంటి మా నాన్నగారు తర్వాత నేను రాజకీయాలకు వచ్చాను. మాది వారసత్వపు రాజకీయం. వ్యాపారం కోసమో, లేకపోతే పదవుల కోసమో, లేకపోతే ఏ రకమైన దీనికోసం వచ్చిన పార్టీ కాదు, నాయకుని కాదు నేను. నాన్నగారి తర్వాత చిన్న వయసులో ఎన్టీ రామారావు దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి చంద్రబాబు నాయుడు దయ వల్ల. అందుచేత నా తర్వాత మళ్ళీ మాకు వారసత్వంగా కుటుంబ పరంగా మా అబ్బాయిని ఎంబీఏ చేద్దాం అనుకున్నాను, ఫారెన్ పంపుదాం అనుకున్నాను. ఇంజనీరింగ్ చేసాడు, ఎంబీఏ చేశాడు. కానీ నాలాగే మళ్ళీ ఆయనకు రాజకీయ ఇంట్రెస్ట్ వచ్చింది. అంచేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆశీర్దించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు. కొన్ని ఒకసారి జగ్గంపేట, పార్తీపురం ఇలా కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టారు మా అబ్బాయిని. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. తర్వాత అనేక ఉద్యమాలు చేశాడు. స్టేషన్లో అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. నిన్న కూడా కోర్టు వాయిదాకి వెళ్ళారు. ఆయన కూడా ఇంట్లో కూర్చొని తండ్రి చాటు బిడ్డగా లేరు. లోకేష్ గారి పాదయాత్రలో కంటిన్యూగా ఎండలో కూడా లోకేష్ బాబు గారితో పాదయాత్ర ఎక్కువసార్లు చేశాడు. కానీ లోకేష్ గారి టీంలోనే అప్పట్లో కొన్ని పేర్లు అయితే ప్రముఖంగా వినిపించేవండి. అంటే అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి విజయ్ గారి పేరు కానీ, మీ అబ్బాయి పేరు కానీ, లేకపోతే పరిటాల శ్రీరామ్ గారు కావచ్చు, ఇలా కొన్ని పేర్లు అవన్నీ బాగా వినిపించేవి. అందులో ఎందుకో మీ అబ్బాయి పేరు అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేదని చెప్పి బయట చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే తండ్రికి తగ్గ అంటే తండ్రి తర్వాత తప్పుకున్న బిడ్డలు శాసనసభ్యులు అయినారు. ఓకే, మా అబ్బాయి అయినా లేకపోతే అయ్యన గారి అబ్బాయి అయినా లేకపోతే ఇంకా చాలామంది కొడుకులు ఉన్నారు. కొందరు ఏమైందంటే ఇప్పుడు బొద్దుల గోపాలకృష్ణ గారు లేరు, సుధీర్ ఎమ్మెల్యే అయినారు. కాగితం వెంకట్రావు గారు లేరు,
వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయినారు. ముద్దుకృష్ణుడి గారు లేరు, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయినారు. ఆ రకంగా కేఈ గారి ఆరోగ్యం బాగోలేదు, శ్యామ్ ఎమ్మెల్యే అయినాడు, భాను ఎమ్మెల్యే అయినాడు. ఈ రకంగా తండ్రులు ఎవరైతే రిటైర్ అయిపోయినారో, తండ్రులు ఎవరైతే యాక్టివ్గా లేరో, చంద్రబాబు గారు గౌరవం ఇచ్చి, ఆ కుటుంబం మీద గౌరవం ఇచ్చి వాళ్ళ అబ్బాయి ఈ బ్యాచ్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ రాజకీయాలకి కంటిన్యూ అవుతున్నాను, అలా ఏనపాది గారు కంటిన్యూ అవుతున్నారు. ఇలా కొంతమంది నాయకులు ఇంకా కంటిన్యూ అవడం వలన మరి మేము తప్పుకోనాలకు ఇవ్వాలి కదా, మేమే చేయవలసింది ఆ పని. నెక్స్ట్గా నేను చేయవలసింది. సార్ ఈ టర్మ్ మా అబ్బాయికి ఇవ్వండి సార్, నేను రాజకీయాల పార్టీలో ఉంటాను, కానీ మా అబ్బాయికి ఏమైనా అడుగుంటే బాగుండేమో. మరి మేము ఉండడం వలన వాళ్ళకి అవకాశం రాలేదని అనుకుంటున్నాను. అడుగుతారు సార్ అలాగా? ఏది ఏమైనా ఇప్పుడు చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయమే నాకు శిరోధార్యం. మంచి చేసినా చెడ్డ చేసినా మున్సిపల్ మినిస్టర్ ఇచ్చినప్పుడు గొప్పగా నేను ఆనందించాను. 33 ఐఏఎస్ ఆఫ్ నా చేతిలో ఉన్నారు. అప్పట్లో చాలా మందిని కాదని మీకు ఇచ్చారు. అంచేత నేను ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది, కష్టపడ్డాను, బాధపడుతున్నాను. తోటి సహచరులేమో మంచి పదవి ఉన్నప్పుడు నాకెందుకు అలాదని బాధ ఉంటుంది తప్ప, ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం చేస్తే, ఇవన్నీ ఇక్కడికి వెళ్ళంటే అక్కడ చెప్పాం కదా, మాడుగులు వెళ్ళమన్నారు, సడన్గా ఫోన్ చేశారు, తెల్లవారితో వెళ్ళమన్నారు, తెల్లవారితో వెళ్ళి మాడుగులు పోటీ చేశాను. అంచేత మా కుటుంబ భవిష్యత్తు నాది, నా కుమారుడిది, నా భవిష్యత్తుని నాకు తెగం అభిమానం, అదే మాకు ఆనందం. ఎరా అప్పలా అంటారు. అంచేత మీ అబ్బాయి ఏమని పిలుస్తారు ఆయన్ని? అన్న అంటాడు. అన్నే ఇంకా అన్నే ఆయన మాత్రం ఏరా అప్పలా అంటుంటారు, జోకులు వేస్తారు. అంచేత నేను చెప్తున్నా, ఆ రోజు చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి. ఒకరోజు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, సత్యనారాయణ నువ్వేం చేయాలనుకున్నారు అన్నారు. అంటే గవర్నమెంట్ పోయిన తర్వాత 19 ఆ ప్రాంతంలో, సార్ నాకేనా ఈ పదవులు కాదు కదా సార్, నాకేనా కొంత పార్టీ పనిచేసే బాధ్యత అప్పచెప్పండి సార్, కింద రోజు తిరిగే బాధ్యత అప్పచెప్పండి సార్ అన్న. అయితే ఫార్మల్ ఇన్ఛార్జ్ ఇస్తా ఉన్నారు. అదే నేను పాలిట్ బ్యూరో అడగవచ్చు, చాలా సీనియర్ని, నేను పాలిట్ బ్యూరో అడగలేదు. లేదా జాతీయ కమిటీలు అడగవచ్చు, అడగలేదు. అది అడిగారు నన్ను. అయిపోయింది. మీ అబ్బాయి కూడా నాయుడు అప్పలనాయుడికి ఏం అనుకున్నా అన్నారు. సార్ లోకేష్ గారు శిష్యరకు ఉన్నాడు, లోకేష్ బాబు గారు ఏది నిర్ణయం అదే నిర్ణయం సార్ అని చెప్పాను. 19లో చెప్పాను మాట ఇది. అంచేది ఇప్పటికీ లోకేష్ గారు అడుగుజాలని నడుస్తున్నాం మా అబ్బాయి. సార్ అలాగే మీకు అంటే చాలామంది మిమ్మల్ని చాలా అదృష్టవంతుడు అంటారు సార్. బండారు సత్యనారాయణ మూర్తి గారు చాలా అదృష్టవంతులు అంటారు. ఎందుకంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేసే అబ్బాయి, మీ వారసత్వం ఆయన కూడా యాక్టివ్గా ఉన్నారు అప్పలనాయుడు గారు. అట్ ద సేమ్ టైం మీ అల్లుడు గారు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. చాలా అద్భుతమైన యువ నాయకుడిగా టీడీపీ తరపున చాలా మంచి పేరు సంపాదించుకుని, అది మోదీ గారి దగ్గర కానీ, అమిత్ షా గారి దగ్గర కానీ, మొత్తం అందరి దగ్గర చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ ఇద్దరిని చూసి చాలామంది అప్పలనాయుడు గారు, సత్యనారాయణ మూర్తి గారు చాలా అదృష్టవంతులు అంటారు. మీ అల్లుడి గారి కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి? ఇది భగవంతుడు ఇచ్చిన వరం అండి, నా బిడ్డ చేసుకున్న పుణ్యం అండి, నా కుటుంబం చేసుకున్న పుణ్యం అండి. నేను ఊహించలేదు, ఆశించలేదు. అంటే పెద్ద పాప మ్యారేజ్ అలా ఉన్నప్పుడు మా చెల్లి కింజవరపల్లి కుటుంబం అడిగారు నన్ను, మీ పాపనివ్వండి. మహాదానందంగా నేను ఒప్పుకొని మా పాపని రాముకి, అప్పటికే ఎంపీగా ఉన్నారు ఆయన, ఎంపీగా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం అది అదృష్టంగా భావిస్తాను. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, మా పిల్లల అదృష్టం, నా కుటుంబ అదృష్టం. ఒక మంచి వ్యక్తి అంటే కేంద్ర మంత్రి అనే కాదు, మంచి ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణ గల గొప్ప లక్షణం గల ఒక బుద్ధుడు అంటే రాముడు లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నాకు అల్లుడిగా దొరకడం, నాకు ఇద్దరు అల్లుడు, పెద్దలుడు కూడా ఆయన చీఫ్ ఇంజనీర్ గారి అబ్బాయి రిటైర్ అయిపోయినారు. ఆయన అలాగే అదృష్టం దొరికాడు. మంచి క్రమశిక్షణ, ఒక సిస్టమేటిక్గా ఒక పాలసీగా ఉన్న వ్యక్తి, ఆనిముత్యులు లాంటి అల్లుడు. ఇంకా రామునికి ప్రపంచం అంతా చెప్తుంది. అంచేత ఈ ఇద్దరు అల్లుళ్ళు కూడా భగవంతుడు ఇచ్చిన వరం అండి నాకు, గాడ్ గిఫ్ట్. సార్ ఇప్పుడు ఎర్రనాయుడు గారు, మన రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళ ఫాదరు, ఒకప్పుడు చాలా ఒక అద్భుతమైన బలమైన ఉత్తరాంధ్ర నాయకులు, టీడీపీ తరఫున చాలా జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించిన వ్యక్తి. ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? చాలా మంచి అనుబంధం అండి. యాక్చువల్గా పార్టీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అప్పటికే యాక్టివ్ జిల్లా కార్యదర్శిగా ఉండడం, పార్టీలో 83 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి మేము కలుసుకోవడం, అన్న అంటే గౌరవంగా ఒక పార్టీలో కలిసి తిత్తుండే ఉండాలి. అదృష్టం బాగుండి నేను 89లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే అయినారు. ఇద్దరు ఒకటే కమిటీలో 2 కమిటీలు కలిసి చేసాం. బీసీ కమిటీలోని, తర్వాత ఎస్టిమేట్ కమిటీలో. ఆ పని చేయడంతో అనేకమైన టూర్లు వెళ్ళాం మేము. దాంతో అతనితో నాకు చాలా సన్నిహితం. కానీ కొత్తగా ఎమ్మెల్యే అయినా అప్పటికే 2 సార్లు 3 సార్లు కూడా ఒకసారి ఎమ్మెల్యే. ఆయన దగ్గర రాజకీయం ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలో కొంత నాకు ట్రైనింగ్ కూడా జరిగింది.
అదృష్టం బాగుండి ఆయన సెంట్రల్ మినిస్టర్, నేను స్టేట్ మినిస్టర్. ఆయన కేంద్ర మంత్రిలో, నేను రాష్ట్ర మంత్రిని. ఇంకా మరీ అనుబంధం, ఢిల్లీ వెళ్ళడం, వారితో కొన్ని మాట్లాడడం చేయడం. ఆ రకంగా ఎర్రనాయుడు గారితో నాకు చాలా సన్నిహితంగా అనేక సందర్భాల్లో నేను మినిస్టర్గా నాకు సన్మానం చేస్తే ఆయన ముఖ్య అతిథిగా రావడం. నేను ఫార్మాసిటీలో నిరాహారదీక్ష చేశాను. దేనికోసం సార్? ఫార్మాసిటీలో నిర్వాహకుల కోసం, మత్స్య కార్మికుల కోసం. నిరాజు కంటే డయాస్ దిక్కుంటా, స్టేజ్ దిక్కుంటా. ఇది నిరాజు అంటే నాటకాలు అనుకుంటారని అక్కడే మంచి దాకా అక్కడే పడుకునేవాడిని. డయాస్ ఊరి నుంచి కూడా అక్కడే వేసేవాడిని. అలాంటప్పుడు అర్ధరాత్రి అప్పుడు వచ్చి ఎర్రనాయుడు గారు వచ్చి అక్కడ కూర్చొని అధికారులు అందరికి పిలిపించి, ప్రతిపక్షంలో ఉన్నాను, కిరణ్ కుమార్ చీఫ్ మినిస్టర్ గారు పిలిపించి ఎర్రనాయుడు గారు అర్ధరాత్రి అప్పుడు నాకు నిమ్మరసం ఇచ్చిన వ్యక్తి అయినా. ఏది అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ రాయించి జాయింట్ కలెక్టర్ నిర్దేశ ఆ కాగితం నాకు ఇప్పించి అంత అనుబంధం ఉన్న నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే నేను చనిపోయినాడికి నాకు ఇన్ఛార్జ్గా ఉన్నాను శ్రీకాకుళానికి. శ్రీకాకుళం ఇన్ఛార్జ్గా ఉంటే తిరుగుతున్నాను ఆయనతోటి. అదే రోజు కూడా నాకు ఫోన్ చేశారు, చనిపోక ఒక 3 గంటల ముందు నాకు ఫోన్ చేశారు ఎర్రనాయుడు గారు. ఇలా నేను వైజాగ్ వస్తావా అని. తొలి రోజు కలిసి ఉన్నాం, శ్రీకాకుళంలో ఫంక్షన్ చేస్తాం, అనుకోకుండా వాయిదా పడింది. ఒక నాయకుడు, ఒక మండల ప్రెసిడెంట్ గారు వస్తూ మీటింగ్ వస్తూ చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. మీటింగ్ క్యాన్సిల్ చేసి వస్తాను నేను. మళ్ళీ అది చెప్తూ మర్నాడు నాకు మళ్ళీ ఫోన్ చేసి, అదే సంతాపం అయిపోయింది, దహనం అయిపోయిందిరా, వీళ్ళంతా వెళ్ళవరా, బాగా పాపం దురదృష్టం మంచి నాయకుడిని పొగుడుతూ నేను వైజాగ్ వస్తాను, నువ్వు వస్తావా అన్నారు. ఒరే ఆయన నన్ను ఒరే, నేను ఎప్పుడు ఆయన ఒరే అని కాదు, నన్ను ఒరే అనేవాడు. తప్పే ఉంది, ఆయన ఎప్పుడు నన్ను ఒరే అనేవాడు, నేను ఎప్పుడు ఒరే అని కాదు, నాయుడు అనేవాడిని. అయితే అప్పుడు నిన్ను ఒరే అన్నారు సరదాగా. ఒరే నేను వస్తావేట్రా అన్నారు. లేదు నాయుడు, నేను అయ్యప్ప మాలలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, నేను రాలేను, ఉండిపోతామని చెప్పి 10 పళ్ళ రూమ్ పెడతాను అన్నాను. వద్దు నేను వెళ్ళిపోతానన్నారు. అంటే అంత చనిపోయే 6 గంటల ముందు కూడా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అంత సన్నిహితం, అంత గౌరవం, నన్ను అభిమానం. ఏ పని ఢిల్లీలో కానీ ఎప్పుడు ఏ పని చెప్పినా సరే తక్షణమే ఫోన్ చేసి పని చేయించేవాడు నాకు. అంచేత అదృష్టం అప్పటికే అనుబంధం, కుటుంబాలకి మాకు, ఆ కుటుంబం మా కుటుంబం అనుబంధం ఉంది. అదృష్టం భగవంతుడి వరంగా నాకు అల్లుడైనారు ఆయన. సార్, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అనగానే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు. ఈవెన్ మోదీ గారు కూడా చాలా బాగా మాట్లాడారు మీరు అని చెప్పి అభినందిస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారిని, మీ అల్లుడు గారిని. సో ఆయన స్పీచ్ అదంతా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మీరేమైనా అంటే సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలోనే 82 నుంచి ఉన్నారు. సో రామ్మోహన్ నాయుడు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా సలహాలు ఇవ్వడం, లేకపోతే ఆయన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా మాట్లాడితే బాగుంటుంది, ఎలా మాట్లాడితే బాగుంటుంది అని ఏమైనా సూచనలు ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయండి? ఎప్పుడు లేదండి. ఒకసారి నాకు TV5 ఇంటర్వ్యూ అయిందండి. మన పార్టీ ఆఫీస్లో విజయవాడలో నాకు ఒక అమ్మాయి నాకు TV ఇంటర్వ్యూ చేశారు. ఆలోగా చెప్పాను, అమ్మ నేను ఎంత సీనియర్ అయినా, అప్పటికే రామ్మోహన్ రెండోసారి ఎంపీ, రామ్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ నాకు గుర్తులేదు. నేను చెప్పాను, ఆ TV5 ఇంటర్వ్యూ చెప్పాను, నేనే రామ్మోహన్ రెడ్డి కొన్ని నేర్చుకునే పరిస్థితి వచ్చింది, నేనే కొంత ఫాలో అవుతున్నాను అంటే ఆయన నేను చెప్పే ఆవశ్యకత లేదు. నేను ఏదో దగ్గరుండి మామయ్య గారు చెప్పిన దాని మీద రామ్మోహన్ పైకి వస్తున్నాను కూడా పొరపాటు. కొన్ని విషయాల్లో నేను ఫాలో అవుతున్నాను, సీనియర్ అయినా. ఆయన విధానం, ఆయన ప్రిపరేషను, ఆయన స్టడీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నాం, రామ్మోహన్ నాయుడు గారికి నేను సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి కాదు. ఆ భగవంతుడు ఇచ్చిన వరం, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆశీర్వచనం, ప్రతిదీ కూడా తనగా తను తెలుసుకొని స్పాంటేనియస్గా సబ్జెక్టుని ప్రజెంట్ చేయడంలో అదొక ఆయన ఆర్ట్, అదొక కృషి, ఆయన నేను ఫాలో అవుతున్నాను. సరే, ఇప్పుడు ఉత్తరాంధ్ర అనగానే ముఖ్యంగా విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా అనగానే 2 నాయకులు, మీరు అయ్యన్న పాత్రుడు గారు, ఎక్కువగా పేర్లు వినిపించేవి. రెబల్గా మాట్లాడేవారు, గట్టిగా పోరాడేవారు, మాట్లాడగలిగేవారు. సో అయ్యన్న పాత్రుడు గారితో మీ అనుబంధం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన స్పీకర్ అయిన తర్వాత ఈ మధ్య కలవడం ఏమైనా జరిగిందా? వాటి కోసం ముచ్చటించుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగిందా సార్? కలుస్తూనే ఉన్నాము. నిన్న కాక మన రాయకోత్తంలో కలిసాం. అయ్యన్న గారు నేను మాకు సుదీర్ఘ చరిత్ర రాజకీయ నడకల్లో మొట్టమొదటి అయ్యన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను కార్యదర్శి ఉన్నప్పుడు చాలా అనుబంధంగా భయ్యాను స్టార్ట్ అయింది మా లైఫ్. నేను మంత్రి అయ్యే వరకు కూడా కలిసి పై చేయింది. సరే, దురదృష్టం 2000లో ఆయన మంత్రి అవడం, నేను మాజీ మంత్రి అవడం, కొంతమంది వ్యక్తులు మధ్యలో ప్రవేశించి మాకు తగాదా పెట్టడం జరిగింది. అది కొంతకాలం నడిచింది. మళ్ళీ 2004లో కలిసాం, 2009లో కూడా కలిసే ఉన్నాం. 2009 అనుకునే సీటు ఫైనలైజ్ చేసాం. 2009 మధ్యలో మళ్ళీ మా ఇద్దరికి ఒక విషయాల్లో విభేదాలు వచ్చాయి. ఏంటి సార్, ఇది ఎవరైనా క్రియేట్ చేశారా లేకపోతే అనుకోకుండా? ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే అది అతను అటుపక్క మాట్లాడడం, నాకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఆ గ్యాప్గా 14లో కలిసిలేము.
మంత్రిగా ఉన్న 3 ఏళ్ళు మేము కలిసలేము. మళ్ళీ మధ్యలో మేము కలిసాం. ఓకే. కలిసిన తర్వాత ఆ వేళకి మళ్ళీ మాకు ఏ రకం విభేదాలు లేవు, తగాదాలు లేవు. అక్కడి నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కలిసాం. మళ్ళీ 19లో ఎవరి కష్టాలు పడ్డాం. 19లో మళ్ళీ ఆయన పక్క నేను పక్క పార్టీల కోసం పోరాడుతూ ఉన్నాం. ఇన్నాళ్ళలో నా అదృష్టం బాగుండి స్పీకర్ అయ్యారు. ముఖ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో స్పీకర్గా ఉన్నా. నేను గౌరవం మాకు కలిసి ఉంటున్నాం, మాట్లాడుతున్నాం. మాకు ఈ మధ్యన ఏ రకం విభేదాలు లేవు. మామూలుగా కలుసుకునేటప్పుడు అంటే ఏ విధంగా పిలుచుకుంటారు సార్? భయ్య అనుకుంటాం. ఆయన భయ్య అంటే నేను భయ్య అంటాను. ఇప్పటికీ ఆయన స్పీకర్గా ఉన్నా నన్ను భయ్య అంటారు, నేను భయ్య బాగున్నారు. అప్పటికి నేను కాక మన రాయగారితో కలిసి ఉన్నాం పండకెళ్ళు. వచ్చేది అదే లేదు. మా అయ్యనపాతి గారు నేను సరే ఆయన స్పీకర్ కనుక మనం గౌరవం ఇవ్వాలా. ఆయన స్పీకర్ అంటే ఎలాంటి వారైనా గౌరవం ఇవ్వాలి. స్పీకర్గా అదే ప్రోటోకాల్ అది ఆ పక్కన నేను గౌరవించుకుంటాను. కానీ మామూలు కలిసినప్పుడు భయ్య పిలుచుకొని కష్టకాలు మాట్లాడుకుంటాను. చంద్రబాబు గారిని మీరు ఏమైనా పిలుస్తారండి? నేను చంద్రబాబు అంటానండి. ఫస్ట్లో అన్న అనేవాడిని, బాబు అని అనేవాడిని. మీరు చెప్పగలండి. నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 89 ఎమ్మెల్యే అయిన కొద్ది 3 సంవత్సరాల వరకు బాబు అని అనేవాడిని. ఆయన ఏం బాబు అనేవారు, నన్ను కూడా బాబు అనేవారు. ఆయన చంద్రబాబు గారు చాలా కాలంగా నన్ను సత్యనారాయణ బాబు అనేవారు. బుట్టుబాబు కాదు, సత్యనారాయణ బాబు అని పిలిచేవారు. తర్వాత మంత్రి అయిన తర్వాత నేను సార్ అలవాటు చేసుకున్నాను. ఆయన కూడా సత్యనారాయణ అలవాటు చేసుకున్నారు. మంత్రి అయిన తర్వాత ఆయన సార్ అని అలవాటు. ఇప్పుడు సార్ అంటాను. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని సార్ అని వస్తాయి. ఎవరితో మాట్లాడినా, మీతో మాట్లాడినా, ఇంకోటి చెప్పినా మా సార్ అంటాను అంతే. కానీ వ్యక్తిగతంగా ఉండేటప్పుడు భయ్య కానీ లేకపోతే అన్న అని ఇలాగేమైనా అనుకుంటారంటే? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్పాను కదా బాబు అని అనేవాడిని. బాబు అన్న, ఆయన సత్యనారాయణ బాబు అనేవారు. చాలామంది నాయకులు తెలుసు, పాత నాయకులకి. తర్వాత నేను మంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజు ఈ రోజు సారే. ఎప్పుడు సార్ని అన్నానో పొరపాటు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకుడు బాబు అన్నగారు అంటారు. నేను అప్పుడు సారే, ఇప్పుడు నాకు సారే. నేను ఎన్టీఆర్ గారితో అంటే మీ అనుబంధం ఎలా సాగింది సార్? నా అదృష్టం అండి. 82లో అన్నగారి పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథంలో తిరిగేవాడు నేను. ఆయనతో ఈ జిల్లాలన్నీ పర్యటించారు. జిల్లా కాదు, వైజాగ్ జిల్లానే. ఆయన తినొచ్చినప్పుడు అప్పటికే అప్సరాలో నేను మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు నాకు పరిచయం చేసింది రాజా కన్నబాబు గారు. అప్సరా హోటల్లో ర్యాలీకి వెళ్తుంటే తీసుకెళ్ళి గదిలో కల్పించారు నన్ను, మా నాన్నగారి పేరు చెప్పి. రాజా కన్నబాబు గారు మామగారు, మా నాన్నగారు మంచి సమకాలికులు, బంగారాజు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అక్కడ నుంచి అన్నగారు అంటే నాకు రకమైన పిచ్చి పట్టింది. నాకు అంటే పిచ్చి అంటే పార్టీ మీద, ఆయన వ్యక్తిత్వం మీద నాకు అభిమానం కలిగింది. అక్కడ నుంచి అన్నగారితో నేను ఫాలో అయ్యాను. ఎక్కడ తునిలో స్టార్ట్ చేశాను. అప్పుడు నర్సీపట్నం అయినపోతే నర్సీపట్నంలో జాయిన్ అవ్వడం అదే ర్యాలీలో. అంటే ఆయనతో ఫాలో అవుతున్నా అక్కడ నర్సీపట్నం జాయిన్ అయినారు. అలాగే విశాఖపట్నం బోర్డర్ దాటి మళ్ళీ తుని వెళ్ళిపోయే వరకు ఆయనతో ఉన్నాను. ఆయన ఎంటే ఉన్నాను. నిద్ర ఉందా, పాడుందా లేదా, అప్పుడు అప్పలనరసింహ గారు, అలా ఆల్ రామచంద్ర గారు, రాజా కన్నబాబు గారు, వాళ్ళతో కలిసి తిరుగుతుండేవాడిని. తిరిగి అలాగే ఎన్టీ రామారావు గారి దగ్గర అభిమానపోయింది. 83లో 85లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పెరగాలని నేను, పల్లాశ్రీని గారు, వెలగపూడి గారు మొత్తం వెళ్ళి పడగొట్టక ముందే పడగొడుతున్నారు. మొట్టమొదటి ఉద్యమం చేసింది నేనే. చెప్పాం 60-50 కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంది, కాదు ఇన్వెస్ట్ చేయండి, ఇంకా అదనంగా భవనాలు కట్టండి, ఈ కొట్టేద్దని ఆ రోజు చెప్పాను ప్రెస్లో. కేవలం తన విలాసవంతమైన జీవితం కోసం, తన సతీమణి కోసం ఇంత డబ్బును దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ భవనాలు ఏం చేయాలో తెలియట్లేదు. మామూలు భవనాలు కట్టారనుకోండి, ఏ టూరిజంగా వాడుకోవచ్చు, లేదా ఎవరైనా అద్దెకే ఇవ్వచ్చు. ఇవి అంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఆయన ప్యాలెస్లో ఎవరు ఉండగలుగుతారు? బిల్ క్లింటనో, లేకపోతే ఎవరు మన ట్రంపో, పుతినో, అలాంటి వాళ్ళు విశాఖపట్నం ఎప్పుడైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మన మోడీ గారు, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కూడా అందులో ఉండడానికి కుదరదు. అంత ప్యాలెస్ అది. పూర్వం చిన్నప్పుడు ఇది మన ఉంది కదా హైదరాబాద్లో పలకనామా ప్యాలెస్, అలాంటి ప్యాలెస్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం ఏర్పడింది. అడుగుతుంది జగన్మోహన్ రెడ్డిని, ఎందుకు అంత డబ్బును దుర్వినియోగం చేసావు? ఎవరు స్వార్థం కోసం, ఎవరు స్వలాభం కోసం? ఇవాళ భవనాలు ఏం చేయాలా చెప్పండి. ఆయన చెప్పండి, సలహా ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డిని. ఎవరికి ఇవ్వాలో? అద్దెకిచ్చేవారు వస్తారా? టూరిజంకి ఇచ్చేవారు వస్తారా? డబ్బు పే చేయగలుగుతారా? ఇప్పుడు ఏదైనా మంత్రి ఉండగలరా? ఇప్పుడు మన కలెక్టర్ గారికి వద్దాం, ఉండగలరా? అందులో ఆ విలాసవంత భవనంలో ఎంత మెయింటైన్ చేయాలి దాన్ని? అది అంచేత ఋషికొండ అనే దాంట్లో తన స్వార్థ స్వలాభం కోసం, తన గొప్పతనం కోసం, తన కుటుంబం ఆనందమైన విలాసవంతం జీవితం కోసం కట్టిందే తప్ప ఇది ఏ రకమైన ప్రభుత్వం ఉపయోగపడిన బిల్డింగ్ అది. సో ఋషికొండ భవనం ఇప్పుడు నడవాలి అంటే పుతిన్ గారో, ట్రంప్ గారో, క్లింటన్ గారో, లేకపోతే బిల్ గేట్సో ఇలాంటి వాళ్ళు రావాలంటారు అంతే. లేకపోతే మన రిలయన్స్ అంబానీ గారు రావాలా. వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మనం డబ్బు పే చేసుకుంటే వాళ్ళు పే చేస్తారు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది.
అది తప్ప ఈ మన జిల్లా రాష్ట్ర మంత్రులు కూడా అందులో ఉండడానికి కుదరదు. సరే అంటే ఇప్పుడు జరిగిపోయింది, తర్వాత మీరు పోరాడారు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఇదంతా ఓకే. అంటే ప్రజలు తీర్పు ఇవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి చాలా కాబట్టి ఉంటాయి. మేబీ అది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు, నాకైతే తెలియదు, అది మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అది కూడా ఒక కారణం అని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయబోతున్నారంటే ఏమైనా ఆలోచన ఏమైనా చేస్తున్నారా గవర్నమెంట్? ఎందుకంటే ఆ మధ్య టూరిజం దానికి ఎక్కువ వినియోగించబోతున్నాం అన్నట్టు కొన్ని మాటలు వినిపించాయి. అసలు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు మనం చాలా టూరిజం ప్యాలెస్లు వెళ్ళామండి, రిచ్ కాటేజ్ కూడా చూసామండి. ఎక్కడ నేను లాస్ వేగాస్ వెళ్ళాను, అక్కడ కూడా చూసామండి. కానీ ఈయన కట్టిన భవనాల్లో టూరిస్టులు కూడా ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే టూరిస్టులు అంటే ఎలా ఉంటుంది, రూములు వైజ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఓషన్ ఉంది, బీనపట్నంలో గెస్ట్ హౌస్ ఉంది, చక్కగా రూములు ఉంటాయి, రూముల పరంగా మనం రెంట్ ఇవ్వగలుగుతాం. ఇది అలా కాదండి, పెద్ద హాలు, పెద్ద డైనింగ్ హాలు, మల్లేశ్వర సినిమాలు చెప్పినట్టు ఆ డైనింగ్లో ఒక కూడా అద్దెకెళ్ళి ఎంత పే చేయగలడు, ఎంత ఉండగలడు గదిలో. పెద్ద హాళ్ళు, బాత్రూమే మన సెక్యూరిటీ అంత బాత్రూము అనేది ఎవరో టూరిజంలో అంత పే చేయగలుగుతారు. 1000 2000 3000 ఇవ్వలేం కదా, ఇస్తే అంత దిగేస్తారు, ప్రజలకి ఇచ్చో దిగేస్తారు. కానీ అది మినిమం ఒక బంగ్లాలో దిగాలంటే మినిమం నువ్వు ఒక రోజుకి 5 లక్షలు 6 లక్షలు 5 లక్షలు పే చేసే వరకు ఇవ్వగలుగుతాం మనం. అంత పే చేసే టూరిస్టులు ఎవరు వస్తారు విశాఖపట్నానికి? అది ప్రభుత్వానికి ఇప్పుడు రేపు కూర్చుంది, గుదిబండ కూర్చుంది, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. టూరిజానికి రారు, అలర్ట్ చేద్దామంటే అంత స్థామత అంత కెపాసిటీ ఉన్న లీడర్స్ అంటే అంత ప్రోటోకాల్ లేదు ఇక్కడ. కానీ అప్పట్లో కొన్ని మాటలు కూడా వినిపించాయండి, దాన్ని ఒక మ్యూజియంగా చేయబోతున్నారు అన్నట్టు కూడా వినిపించాయి. ఏం చేస్తాం, ఏం మ్యూజియం అండి? వాళ్ళే అన్నారు కదండి, తప్పు నిర్ణయం. మ్యూజియం అంటే ఏమిటి? అల్లూరి సీతారామరాజు గారు, గురిజాడ అప్పారావు గారికి, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా గాంధీ గారు, అలాంటివి ఏమైనా ఉంటే మనం మ్యూజియం చేయొచ్చు. ఇది ఒక ప్యాలెస్, రిచ్ ప్యాలెస్లో ఏం పెడతారు మ్యూజియం? మనం రిచ్ ప్యాలెస్ కట్టడం చూడండి అంటే జనాలకి ఎందుకు కావాలి? వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ప్రజలకే చారిత్రాత్మకమైన ఘట్టాలతో ఉన్న మ్యూజియము, నెహ్రూ గారి చరిత్ర, ఎన్టీ రామారావు గారి చరిత్ర, ఈ పెట్టి తప్పులేదు. అది దేనికి మీరు అర్థం చేసుకోవట్లేదు ఎవరో. అది మళ్ళీ ఎవరైనా విలాసవంతమైన జీవితం కావాలనుకుంటేనే ప్రభుత్వ పరంగా మరి ఇవ్వాలి తప్ప కలెక్టర్ గారికి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి, లేకపోతే కమిషనర్ గారికి ఒకటి. సార్ ఆ మధ్య మహానాడులోని మీరు మొన్న రీసెంట్ మహానాడులోనే మినీ మహానాడులోనే అంటే ప్రభుత్వం మీద అంటే లేకపోతే కొంతమంది నాయకుల మీద మీరు వ్యక్తిగతంగా కొన్ని టార్గెట్ చేస్తున్నట్టు, అంటే డైరెక్ట్గా టార్గెట్ చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ టార్గెట్ చేస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మీ మాడుగుల నియోజకవర్గానికి సంబంధించిన నిధుల కోసం, వాటి కోసం. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఏంటి? నాకు ఆవేదన అండి. ఎవరైనా నాకు కష్టపడడం అలవాటు, ప్రజలతో గెలిచిన తర్వాత ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ అభిమానం పొందడం అలవాటు నాకు. మాడుగుల చాలా బ్యాక్వర్డ్. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక 30 feet రోడ్ లేదు, ఒక రెసిడెన్షియల్ స్కూల్ లేదు, ఒక ఐటీఐ లేదు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అలాంటి నియోజకవర్గానికి నేను వెళ్ళానండి ఎమ్మెల్యేగా. మరి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని చంద్రబాబు నాయకత్వంలో కూటమిలో పనులు అవుతాయని నాకు అనుభవం ఉందని చెప్పి నన్ను గెలిపించారు. ఈవేళ జరుగుతున్న పరిస్థితి అంటే పరిణామం అది పార్టీకి తెలియాలనే, నేను పార్టీని విమర్శించాలనో ప్రభుత్వాన్ని కించపరచాలని కాదు, పార్టీ కొన్ని విషయాలు చెప్పడం కాదు వేదిక తీసుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మంత్రులు మరి తెలుసో తెలియకో డిస్పారిటీతో గ్రాంట్లు ఇస్తున్నారు, అధికారులు డైరెక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ అక్కడ ఇచ్చాను డబ్బులు, ఆ నియోజకవర్గం ఇచ్చాను అంటున్నారు. అది కాదు కదా, మంత్రులు ఆ జిల్లా అధికారితో మాట్లాడుతూ అసలు ఎక్కడ బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, ఎక్కడ నిధులు ఇవ్వాలి. ప్రధానికి నా నియోజకవర్గం మాడుగుల మొత్తం రూరల్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ, అర్బన్ అంటూ ఏమీ లేదు. అర్బన్లో డబ్బులు వస్తున్నాయి కొంతమందికి, విఎంఆర్డీ వస్తున్నాయి, జిఎంసీ వస్తున్నాయి, వాళ్ళకి నాకు సమానంగా ఇస్తున్నారు. నా వాళ్ళకి 3 కోట్లు ఇస్తే నాకు 3 కోట్లు ఇస్తున్నారు, నాకు 6 కోట్లు ఇవ్వాలి. కానీ వెనుకబడిన ప్రాంతాలు మనం లిఫ్ట్ ఇవ్వకపోతే, ఉదాహరణకి అనకాపల్లిలో జాతీయ ఏదైతే జిఎస్టిపిలో మాడుగులు మైనస్లో ఉంది, అది అందరూ తెలుసు. అలాంటప్పుడు ఆ మంత్రులు కొద్దిగా మాడుగులకు ఇవ్వండి ఎక్కువ, పర్లేదు బాగా డెవలప్ అయిందని అనుకుంటా ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇస్తున్నారు గ్రాంట్లో. నేను దాని పని హోదాలు ఉన్నాను, నాకు ఇచ్చేస్తున్నారు. నాతో మళ్ళీ నేను సాయం చేయాలా లేదా ఇంకో రకం ఉంటానని. నేను ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేని కదా, నేను ఎవరికి సాయం చేయలేను, ఎవరిని అనలేను. అందుకు ఆ డిస్పారిటీ మనం జరిగిందండి నబార్డులో.
పంచాయతీరాజ్ జరిగింది, ఆర్ఎన్బి జరిగింది, ఇరిగేషన్ కొద్ది జరిగిందండి, ఆ టూరిజంలో జరిగింది. ఆ జరగడంలో కొద్దిగా ఆవేదన చెంది ప్రజలకు కానీ ప్రజలకు తెలియాలి కదా అని చెప్పి కొన్ని వర్క్స్ గవర్నమెంట్లో ఆగిపోయిన ఫైల్స్ కూడా ఆగిపోయినాయి. కానీ సార్ అంటే ఆ మనస్తాపంతో మీరు అంటే కేవలం నిధుల కోసం, అభివృద్ధి కోసం. కాదు కదా, మీరు ఆ రోజు అన్న వ్యాఖ్యలు ఏంటంటే నిధులు వేరే వాళ్ళకి ఇచ్చుకునేటట్టయితే మేమెందుకు ఎమ్మెల్యేలో వెళ్ళిపోతాం అన్నట్టు కూడా అనడం జరిగింది, అంతే కదండి? అంతేనంటే వెళ్ళిపోతాం కాదు, కొద్ది రోజులు ఖాళీగా ఉంటాను, ప్రజలు చెప్పుకుంటాను మామూలుగా క్రాప్ హాలిడే ఇస్తాను వాళ్ళకి, క్రాప్ హాలిడే లాగా డెవలప్మెంట్ హాలిడే ఇస్తాను అని చెప్పాను. డెవలప్మెంట్ హాలిడే అని చెప్పాను. వెరైటీగా అదండి. సో కాదు సార్, యాక్చువల్గా ఇది డైరెక్ట్గా వెళ్ళి అధికారులతో లేకపోతే మీ అధినాయకత్వంతో కూడా మాట్లాడే అవకాశం ఉండగా మీరు మహానాడినే మినీ మహానాడిని ఎందుకు ఎంచుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి పిలిచి నేను చెప్పొచ్చు, ఈ మధ్య వారు బిజీగా అంటే నేను డిస్టర్బ్ చేయను, ఎప్పుడో కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ కలవనండి నేను. నాకు అంత అత్యవసరం ఉంటే రోజు వెళ్ళి వాడిని కలిసి వాడిని ఇబ్బంది పెట్టను, ఆఫీస్లో కూర్చొని పైరువీలు చేయను. కాకపోతే నాకు ఎందుకు ఆ వేళ మీటింగ్లో అప్పటికే ఆ బాధతో ఆవేదనతో ఆ మీటింగ్ వచ్చాను. కనీసం ఇది రిజిస్టర్ అవుతుంది, వారికి ఏది చెప్పాను అనుకుని ఏదనుకుంటారో, ఎందుకు జరుగుతుంది ఏంటని కనీసం అది తెలుస్తుంది, మంత్రులకైనా ఒక మెసేజ్ వెళ్తుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేయలేదు, లోకేష్ గారి మీద కామెంట్ చేయలేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు. కనీసం మంత్రులకైనా సరే కొద్దిగా అవగాహన వస్తుంది, ఇలా చేయకూడదని అంటారని కేవలం మంత్రులకు ఒక మెసేజ్ ఇద్దామని చెప్పడం జరిగిందండి. అదండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏమనలేదు. కాకపోతే పార్టీ మీటింగ్లో ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు నేరుగా చెప్పండి, పత్రిమాకంగా వెళ్ళొద్దని వారు జనరల్గా అందరితో మాట్లాడారు. నేను కూడా తర్వాత ఇప్పుడు వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయాల్సి వస్తే డైరెక్ట్ నెంబర్కి చేస్తారా, లేకపోతే అక్కడ ఆయన పిఎస్లు వాళ్ళకి ఫోన్ చేసి అట్లాగైనా కలపమంటారా? నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం చాలా తక్కువే ఉంటుందండి. అంటే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫోన్లో వారు నాకు ఫోన్ చేశారు, నేను వారికి ఫోన్ చేసేవాడిని. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారు నాకు ఫోన్ చేసేవారు, నేను ఆయనకి ఫోన్ చేసేవాడిని. నా ఫోన్ వెంటనే కనెక్ట్ అయ్యేది, ఒకవేళ లేట్ అయినా సార్ బిజీగా ఉంటే ఏ రాత్రి 9-10 గంటలకు నాకు కనెక్ట్ చేసేవారండి. నేను పార్టీ పరంగా ఎక్కువ మాట్లాడేవాడిని, కానీ ప్రభుత్వం వస్తే మాత్రం ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మాట్లాడలేదు. 14-19 కూడా ఇప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడలేదు. ఈ సంవత్సరం అయింది, ఇప్పుడు అధికారపూర్వకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు నేను ఫోన్లో మాట్లాడినండి. మళ్ళీ మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడేవాడిని, పార్టీ పరంగా జిల్లా అధ్యక్షుడిగానో లేకపోతే శ్రీకాకుళం ఇంజనీర్ ఉన్నప్పుడు మాట్లాడేవాడిని, లేకపోతే కాకినాడ అమలాపురం ఉన్నప్పుడు మాట్లాడేవాడిని, ఎక్కడైనా జిల్లా ఏదైనా పంపిస్తే బ్రీఫ్ చేసేవాడిని సార్కి, సరే జిల్లాలో కొంత సార్ అంటే వినేవారు. అధికారపూర్వకంగా అంటే ఎక్కువ ఆయన అధికారులు మంత్రులు వాళ్ళు ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతుంటారని చెప్పి నేను వారు ఎప్పుడు ఫోన్లో నేను లోకేష్ గారితో కూడా ఫోన్లో ఎక్కువ మాట్లాడను, నేను మెసేజ్ పెడతాను అంతే తప్పండి. మెసేజ్ వాళ్ళు డిస్టర్బ్ చేయను, అంటే నా ఉద్దేశం మాట్లాడడం కాదు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం. నాకు తరచూ ఆయన ప్రతి విషయానికి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ హోదాలో వాళ్ళకు ఉన్న బిజీతనం వల్ల నేను ఎప్పుడు ఫోన్లో అధికారపూర్వకంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదండి. సార్ మన విశాఖ రాజకీయాలకు వచ్చినప్పటికీ అప్పట్లోని విజయసాయి రెడ్డి గారు వైసీపీ తరఫున వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మకుటం లేని మహారాజులా పాలించేవారని చెప్పి మీ నాయకులే అనేవారు, ఆయన సామంతరాజులకు వ్యవహరిస్తున్నారు ఇట్లాగని. ఏంటి సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే అంత గొప్పగా జగన్ గారికి ఇంకా రైట్ హ్యాండ్గా ఉండే విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు. అంటే మామూలుగా అంటే మీకు సంబంధం లేని విషయమైనా మామూలుగా ఒక చిన్న అనాలిసిస్ అంటే చూస్తూ ఉంటారు కదా, అన్ని రకాల రాజకీయ పరిణామాలను కూడా మీరు పరిశీలిస్తూ ఉంటారు, విశ్లేషిస్తూ ఉంటారు కదా, ఏంటి సార్ ఏమి కారణం అయ్యి ఉండొచ్చు? ఇప్పుడు ఏదైనా ఒక నాయకుడికి తగాదాలు వస్తున్నాయంటే అయితే ఆర్థిక పరం లేకపోతే పదవి వ్యామోహంలో రెండింటిలోనే వస్తాయి. ఇక్కడ పదవి వ్యామోహంతో ఆయన ప్రాబ్లం లేదు. విజయసాయి రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు లీడర్గా ఉన్నారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, ఆయన హోదాకి ఏం కరువు లేదు. నాకు ఏదో డౌటు, ఎక్కడో ఆర్థికపరమైన విషయాల్లోనే ఉభయులకి తగాదా వచ్చిందని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఫైనాన్షియల్ యావ ఎక్కువ, డబ్బు విషయంలో కుటుంబం అంతా కూడా ఫస్ట్ నుంచి రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి సంపాదన మీద చూచిపెట్టాడు. నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంపాదనే, ముఖ్యమంత్రి అయిన సంపాదనే. ఆ సంపాదన విషయంలో ఎక్కడో మొత్తం మీద వారి ఉభయులకి ఏదో దగ్గర ఆ అంతరాయం వచ్చింది అనుకుంటా. అంతరాంగికంగా ఏం జరిగింది తెలియదు, కానీ ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్లోనే వారికి వ్యాపారాలనే తగాద వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని విభేదించారని అనుకుంటున్నాను విజయసాయి రెడ్డి గారు. అందుకే ఆయన బయటకు 100% రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసే పరిస్థితి వస్తుందంటే
ఎక్కడో ఇరికిపోతానేమో, నన్ను ఇరికించేస్తాడేమో. మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని, అంతకుముందు అధికారులు ఇరికించారు, అయోధ్య రామరెడ్డి ఇరికించారు పాపం. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, శామ్యూలు ఎంతోమంది ఇరికించారు పాపం ఆయన. వాళ్ళందరూ ఇరికించాడు ఈ మహానుభావుడు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఇరికించాడు, చూసాం కదా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు, వ్యాపారస్తులు జైల్లోకి వెళ్తున్నారు అప్పుడే ఈ 5 సంవత్సరాల్లో. అంచేత ఇతను కూడా జాగ్రత్త పడ్డాడేమో అని అనుమానం వస్తుంది నాకు. కానీ ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారని కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయండి. అంటే మీరేమైనా అనుకుంటారా అట్లాగే చేరే అవకాశం ఉండొచ్చు అని? ఉండొచ్చండి. రాజకీయాల్లో మనం ఎప్పుడూ ఊహించలేము. ఎవరు ఏ పార్టీ, పూర్వం అయితే ఒక వ్యక్తి పార్టీకి వెళ్ళాలంటే చాలా చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చేది. ఇప్పుడేమో ఉదయం ఈ పార్టీలో సాయంకాలం ఆ పార్టీకి వెళ్ళి పదవి తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఉదయం ఈ పార్టీలో ఉన్నారు, సాయంకాలం ఆ పార్టీకి వెళ్ళి పదవి వచ్చేస్తుంది వాళ్ళకి. అన్ని పార్టీలు నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. నేను అన్ని పార్టీలు ఏ పార్టీకి ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప, కమ్యూనిస్టులు ఉంటే పదవులు ఉండవు కనుక అది అన్ని రాష్ట్రాల్లో, అది మన ఆంధ్రప్రదేశ్ అని కాదు, అది తెలంగాణ అని కాదు. ఈ అంచేత అది జరిగినా జరిగిపోయినా ఆశ్చర్యపోక పని లేదండి. సార్, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే గుర్తొచ్చింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశంతో దగ్గరగా ఉండేవి. కొన్నిసార్లు దూరం అయినా కూడా మళ్ళీ దగ్గరగా వచ్చేవి. ఇప్పుడు చంద్రబాబు గారు అయిన తర్వాత ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీలు అంతగా ఏమి అంటే ఇక్కడ అంటే టీడీపీతో కానీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తితో కానీ ఏ విధంగా ఉంది వాళ్ళ రిలేషన్? అసలు యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహిత సంబంధం ఉండేవి. 1924 మా పోరాటంలో కమ్యూనిస్టులు కూడా మాతో చేయగలిపారు. జగన్ మీద పోరాటంలో వాళ్ళు కూడా రాజీ పడలేదు. ముఖ్యంగా సిపిఐ మాతో ఉంది, పూర్తిగా రాజీ పడలేదు. సిపిఎం బ్యాలెన్స్గా ఉంది. కానీ నేను ఏదంటే కమ్యూనిస్టులు నేను చాలా నిజాయితీగా ఉంటారో, నైతికంగా పోరాడతారో తప్పులేదు. కానీ అవుట్డేట్ అయిపోతున్నాయి వాళ్ళ ఆలోచనలు. ప్రజలు హర్షించే విధంగా ఇప్పుడు ఎలా అయిందంటే పోల్ మేనేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో. ఆ దృక్పథంతో కమ్యూనిస్టుల ఓటింగ్ రోజు రోజుకి తగ్గిపోయింది. అలాంటప్పుడు మేము ఆ పార్టీతో మళ్ళీ మనుగడ సాధించాలనుకుంటే అల్టిమేట్గా ప్రభుత్వాన్ని పరిపాలించాలా, ప్రజలకు సేవ చేయాలంటే మెరుగైన పార్టీలతో మనం వెళ్ళాలి. ఇప్పుడు బీజేపీ ఉంది, జోష్లో ఉంది, బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తాం. మోడీ గారి నాయకత్వంలో రోజు రోజు డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు మేము ఆ పడవ ఎక్కి మనం ప్రయాణం చేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం, ప్రజలకు న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు కమ్యూనిస్ట్తో వెళ్ళాం అనుకోండి, వాళ్ళు వ్యవహారాల్లో అవుట్డేట్ అయిపోయి కొంత విధానాల వల్ల ప్రజలు కూడా దూరం అయిపోయినప్పుడు మేము కమ్యూనిస్టు దూరం అవుతున్నాం తప్ప ఎప్పుడు కమ్యూనిస్టు మీద తీవ్ర వ్యతిరేకత, వాళ్ళ సిద్ధాంతాల మీద, ఆ నాయకుల మీద కోపంతో మాత్రం మేము కమ్యూనిస్టు దూరంగా లేవండి. వాళ్ళ నాయకులు నారాయణ గారు ఇలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నారాయణ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మధు గారు కానీ వీళ్ళందరూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఢిల్లీలో కారత్ గారు కానీ ఇప్పుడు లేకపోవచ్చు. తర్వాత ఇంకేమన్నా పేరు నాకు ఒకటి కమ్యూనిస్టులు చనిపోయిన సీతారాం యేచూరి గారి మహానుభావులు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా చంద్రబాబు గారితో మాట్లాడడం కలడం ఎప్పుడు కమ్యూనిస్ట్ చేస్తుండేవారు. కాకపోతే బీజేపీకి కమ్యూనిస్ట్కి చాలా దూరం. మేము బీజేపీతో ఉన్నాం, ఇది ఆటోమేటిక్ కమ్యూనిస్ట్తో దూరంగా ఉన్నాం. అంచేత మేము బీజేపీతో ఏజెన్సీలో ఉన్నాం, కలిసి పోరాడుతున్నాం, కలిసి ప్రయాణిస్తున్నాం. మళ్ళీ కమ్యూనిస్ట్తో స్నేహం చేయడం అనేది బీజేపీ సిద్ధాంతం వ్యతిరేకం కనుక మేము వారి సిద్ధాంతాలు ఫాలో అవుతున్నాం. సార్, ఇప్పుడు లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు కదండి. అంటే ఇప్పుడు లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు అయితే రైటిస్ట్ బీజేపీ వాళ్ళు. సో మీరు రైటిస్ట్తో రైట్ పార్టీలో అంతే కదండి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఎవరైనా నడిచే బండి ఎక్కుతారు, ఆగిపోయిన బండి ఎక్కడ కదండి. అంటే నడిచే బండి బీజేపీది. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. 100కి 100. ఆ రోజు బీజేపీ వ్యతిరేకించామంటే మా ప్రత్యేక హోదా కోసం, కొన్ని డిమాండ్ కోసం చేస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఎందుచేత ఇవాళ మేము బీజేపీతో వెళ్ళడం వల్ల ఇవాళ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన రాష్ట్రం, పూర్తిగా భ్రష్టుపట్టిన రాష్ట్రాన్ని మళ్ళీ లైన్లో తెచ్చామంటే అది బీజేపీతో కేంద్రంతో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సాధిస్తున్నారు. ఇవాళ మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. సార్, మొన్న బొత్స గారు మొన్న ఒక ప్రెస్ మీట్లోనే ఒక మాట అన్నారు. అంటే అమరావతికి సంబంధించి ఒక మాట ఏంటంటే, ఒకసారి పార్టీలో మళ్ళీ మేము చర్చిస్తాము అమరావతిని రాజధానిగా పెట్టిన దాని మీద అన్నారు. ఫస్ట్లో వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతిని ప్రపోజ్ చేశారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత 3 రాజధానులు అనుకున్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత మరలా బొత్స గారు ఈ మాట అయితే అన్నారు. ఏంటి సార్, యూటర్న్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందని అనిపిస్తుందా? తీసుకోక 3 రాజధానుల నుంచి ఇప్పుడు అమరావతి రాజధాని వైసీపీ పార్టీ కూడా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? తీసుకోక తప్పదండి. ఆ రోజు మూర్ఘత్వం తప్ప అవగాహన రాహిత్యం.
ఒక అమరావతిలో అప్పటికే 10-15 వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆయన ఒప్పుకొని నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత 3 ముక్కలు ఆడాడు, పూర్తిగా కుదిరైనాడు. ఇప్పుడు చంద్రబాబు గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో దగ్గర 40-50 వేల కోట్లు పనులు స్టార్ట్ అయినాయి. అంటే ఈ 4 ఏళ్లలో మీకు ఒక లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక అమరావతిని ఎవరు కదపగలరండి? ఈయన కాదు దీన్ని బాబు ఏం చేయలేడు. అందుకు వైకాపా వైఖరి మార్చుకోక తప్పదు. ఈ ఒక్క చూడండి, 5 ఏళ్లలో ఒక 4 ఏళ్ళు ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో మీరు ఊహించిన అమరావతిని అభివృద్ధి చూస్తారు. ఊహించినాయి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఒక లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇంకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకు తప్పదు. అంచేత నువ్వు ఎస్తానపోతే జనం చీకొడతారు. అంచేత అమరావతి అనేది ఇంక ఎవ్వరూ అది కదపలేరు. ఆ ముహూర్తం అలాంటిది, ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో పెట్టారు అది. అంచేత బొత్స గారిని అభినందిస్తున్న రకంగా ఇప్పటికైనా మీరు తెలుసుకున్నందుకు, వాస్తవాలు తెలుసుకొని మీరైనా మాట్లాడినందుకు ప్రతిపక్ష నాయకుడిగా నేను అమరావతి మళ్ళీ పునరాలోచిస్తాం, లేదా అమరావతిని కొనసాగిస్తామంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. సార్, ఇప్పుడు నెక్స్ట్ సీఎం విషయానికి వచ్చినప్పటికీ, అంటే మీరు చెప్తూ ఉన్నారు మా నాయకుడు ఇప్పుడు చంద్రబాబు గారే అని చెప్తూ ఉన్నారు, మీ నాయకులు చెప్తూ ఉంటారు, ఈవెన్ లోకేష్ గారు కూడా చెప్తూ ఉంటారు. కానీ బయట వినిపించే మాటలు ఏంటంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పవర్ సెంటర్స్గా ఎదుగుతూ ఉన్నారు. అంటే తర్వాత తరంలో ఒక అర్హత కలిగిన ఒక రాజకీయ నాయకులుగా సీఎం సీట్ కోసం. సో లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ టైం సీఎం రేస్ జరిగే అవకాశం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు నెక్స్ట్ రేస్ అనేది నాకు తెలియదండి, ఏం జరుగుతుందో నాకు అంత స్థాయిలో నేను ఇప్పుడు లేను. ఒకటి మాత్రం వాస్తవం, మాకు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు. ఇప్పుడు మంచి అయినా చెడ్డైనా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల వల్ల మేము ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం, ఆ పార్టీని నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం ఉన్నాం. మాకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రముఖ పాత్ర వహించడం వలన ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పార్టీ పోతుందని చెప్పిన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా దగ్గర ఇది 29 సంవత్సరాల దగ్గర అధికారంలో పార్టీని తీసుకురావడం కానీ, పార్టీ మనుడు కానీ చంద్రబాబు నాయుడు సాధించారు. పార్టీ ప్రతిపక్షంలో కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి కూడా తిరిగి అధికారంలో తీసుకురావడంలో చంద్రబాబు గారి కృషి, ఆ పాదయాత్ర మహానుభావుడు చేయని పరిస్థితి మనం మర్చిపోలేం. రేపు మా భవిష్యత్తులో మళ్ళీ మాకు నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరు రిటైర్ అవుతాం. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ఒక వయసు వచ్చి నేను చేయదలుచుకోలేదు, ఆరోగ్య దృష్టి అనుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మా నాయకుడు లోకేష్ గారే. మేము ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని ప్రపోజ్ చేసుకుంటాం. మేము ఎందుకు రాజీ పడతాం? మా పార్టీ నాయకుడు మేము ఎందుకు కోరుకుంటాం? మేజర్ షేర్ ఉంది, ఎక్కువ జనాభాతో ఉన్న పార్టీ, ఎక్కువ ఎమ్మెల్యేతో ఉన్న పార్టీ మాది. అంచేత భవిష్యత్తులో మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు గారు కాదనుకున్న రోజున మాకు ప్రత్యామ్నాయ నాయకుడు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు మాకు లోకేష్ గారే, మా ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ గారే. దాంట్లో వేరే ఆలోచన ఉంది. మా ఆలోచన, పార్టీ ఆలోచన కాదు. నేను 43-44 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్న వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పార్టీలో నేను చెప్తున్నాను కదా, మాకు భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారే. రేపు మాకు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి లోకేష్ గారే. సరే, మహాకూటమి ఏర్పడేది వేరే సంగతి, నాకు సంబంధం లేదు. కానీ మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత లోకేష్ గారే, డౌటే లేదు మాకు. సార్, మీరు లోకేష్ గారు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్ లోకేష్ గారిని అంటే చిన్నప్పటి నుంచి చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉన్నారు, అంటే లోకేష్ గారిని కూడా చిన్నప్పటి నుంచి మీరు ఎరుగు ఉందరు కాబట్టి లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా ఒక నాయకుడిగా దీని తీరు మీద మీరేమనుకుంటున్నారు? మొట్టమొదటిసారి అయితే నేను లోకేష్ గారు చిన్నప్పుడు కూడా చూశాను, చాలా ర్యాష్గా ఉండేవాడు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడుతో జోక్ చేశాను, సార్ మీ బుద్ధుల కంటే మీ మేనమామ బుద్ధి వచ్చినట్టున్నాయి సార్ మా లోకేష్ బాబు కన్నా. సరే నవ్వుతూ, బాలయ్య బాబు కొంచెం స్పీడ్ కదా, బాలయ్య బాబు కోపం కదా, మా బాలయ్య బాబు గారు మరి ఏదైనా కాంప్రమైజ్ కారు కదా, జనరల్గా ఎంత మంచివాడో అంత కోపం ఉంటుంది ఆయనకి అన్నాను. అంటే అలాంటి లోకేష్ బాబు గారు, నేనే అన్నాను స్వయంగా చంద్రబాబు గారితో ఒక విషయంలో, అలాంటి లోకేష్ గారు 2009లో ప్రవేశించారండి. పార్టీలో రావాలని, క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి, డబ్బు దుర్వినియోగం అవ్వకూడదన్న ఆలోచనతో మొత్తం రాజకీయాల్లో ప్రవేశించారు. 2009 నుంచి 14 వరకు ఇంట్లో ఉండి బ్యాక్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది లోకేష్ గారు. ఎస్, ఫస్ట్ మా బ్యాక్ ఆఫీస్ అని చంద్రబాబు గారికి ఎప్పుడు ఆలోచన లేదు. ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళడం, డైరెక్ట్గా నాయకులతో అప్పచెప్పడం తప్ప బ్యాక్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేసింది ఆ రోజు లోకేష్ గారు. లోకేష్ గారు రాజకీయాల్లోకి వస్తారని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి నేనే, TV9 చైతన్య గారి దగ్గర.
చెక్ చేసుకోండి. చైతన్య పేరు కూడా చెప్పేస్తున్నాం. TV9 చైతన్య, నేను ఫిల్మ్ క్లబ్లో ఉంటే చైతన్య కెమెరా తెచ్చాడు. లోకేష్ గారికి అనుమానం వచ్చి అని అడిగాడు నన్ను. ఎస్, మా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వస్తారో భవిష్యత్తు నాయకుడు ఆయనే చెప్పాను. అది 14 ఎప్పుడైతే మన ప్రభుత్వంలోకి వచ్చామో అక్కడి నుంచి పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నడిపిస్తున్నప్పుడు కార్యకర్తలు కూడా మనం గుర్తించాలి. కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలని మెంబర్షిప్ ఏదైతే ఇన్సూరెన్స్ పెట్టింది లోకేష్ బాబు గారు, ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ ఒక పార్టీ కార్యకర్తకి ఇన్సూరెన్స్ పెట్టారు ఆ రోజు. మెంబర్షిప్ కూడా టెక్నాలజీ ద్వారా చేయించారు. అలా గ్రాడ్యువల్గా వచ్చి ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా, IT మినిస్టర్గా కొంత ప్రమోట్ కాగలిగారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన లాంగ్వేజ్ అప్పుడే అమెరికా నుంచి అవడం అప్పుడప్పుడు మాటలు త్వరపడితే దాన్ని రకరకాలుగా మాట్లాడారు. దాని అన్నిటికీ తెరదించారు. 2019 నుంచి 24 పాదయాత్ర ఎవరు ఊహించలేదు, ఎవరు చేస్తారు అనుకోలేదు. ఆ వయసుకి, ఆ మనసుకి, ఆ లోకేష్ బాబు గారు ఆ వయసుకి చెయ్యి లేదనుకున్నారు మహానుభావులు. కానీ ఛాలెంజ్ ఆయన రాయలసీమలో స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు పాదయాత్ర మరి సక్సెస్ చేసుకొని ప్రజలతో మమేకమయ్యి ప్రాంతీయ సమస్యలు లేదా కులాల సమస్యలు లేదా ఏ వర్గాల సమస్యలు, రైతా, SCయా, STయా, మహిళ, యువత, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని స్టడీ చేసి ఈవేళ ప్రభుత్వాన్ని నడపగలే చంద్రబాబు నాయుడు గారితో సమానంగా మరి ఆయన మంత్రిగా ఉండి నడపగలిగే శక్తి తెచ్చుకున్నాడంటే అంచేత ఆయన పూర్తి క్వాలిఫై అయిపోయి ఏ పదవికైనా అర్హుడిగా ఇవాళ తయారైనారు లోకేష్ బాబు గారు. ఆ రోజు లోకేష్ బాబు గారు వేరు. చిన్నతనంలో అమెరికాలో చదువుకున్నారైనా, చదువుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్నారు. మంచి యూనివర్సిటీ చదివి వచ్చారు, బాగా నాలెడ్జ్ పెంచుకున్నారు. వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లో ఎవరు అనుకున్నారు ఇతను అమెరికాలో చదివాడు, అక్కడ వచ్చారు, ఏం చేస్తాడు, ఎండలో తిరగలడని. అంచేత ఆ రోజు లోకేష్ బాబు, నేను చూసిన లోకేష్ బాబు గారు, నేను నా అదృష్టం చిన్నప్పుడు చూశాను. అదృష్టం ఏంటంటే మీకు ఎవరు లోకేష్ బాబు గారు ఉన్న స్కూల్లోనే మా అప్పలాడు చదివేవాడు, మల్లరప్పలనాయుడు మా అబ్బాయి. నేను ఫంక్షన్స్కి వెళ్ళేవాడిని. అప్పుడు దూరంగా ఉండే లోకేష్ బాబు గారు ఈ దీంట్లో సెక్యూరిటీ దించారు పోలీసులు. నేను మినిస్టర్ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఆయన దగ్గరికి వచ్చేవారు కాదు. అప్పుడు నుంచి చూశాను లోకేష్ బాబు గారిని. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివారు ఆయన. అక్కడ ఇది కాదు, భారతీయ విద్యాభవన్ స్కూల్ చదివేవారు. మా అబ్బాయిలు మా అమ్మాయిలు అక్కడ చదివారు, మా పిల్లలు కూడా అక్కడ చదివారు. చెప్తున్నాం. అంచేత అప్పుడు లోకేష్ గారికి ఇప్పుడు లోకేష్ గారికి చాలా వేరియేషన్ ఉందండి. చాలా పరిణితి చెందారు, అనుభవం సంపాదించారు. ప్రజలతో ఎలా మమేకంలో పరిపాలనా దక్షత వచ్చింది, పార్టీ నడిపిన శక్తి కూడా రావడం. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేదండి? ఏంటండి, ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్పగలరు? చక్కగా వింటారండి. బాలయ్య బాబు గారు ముక్కుసూటి మనిషి, కల్మషమైన మనిషి, ఏదైనా మొక్క మీద మాట్లాడే వ్యక్తి, సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ. నాకు బాలయ్య బాబు గారితో అదృష్టం ఏంటంటే, నాకు 89లో ప్రచారంకి వచ్చారు ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు. అప్పటి నుంచి నాకు బాలయ్య బాబు గారు పరిచయం. 89 నాకు కాకి డ్రెస్ వేసుకొని మా లంగిరిపాలు అగనపూడి ప్రాంతంలో ఇప్పటికీ నా ఫోటో ఇంట్లో ఉంది. అప్పటి నుంచి తర్వాత నేను మినిస్టర్ అయినప్పుడు కూడా బాలయ్య బాబు గారు ఎప్పుడు నాకు ఫోన్ చేయడం ఎప్పుడు లేదు. బాలయ్య గారు ఆ రోజుల్లో బాలయ్య బాబు గారు మా దగ్గర రావడం కానీ, మంత్రులు కలవడం కానీ, మంత్రులు కలవాలని చూడడం కానీ, ఏనాడు బాలయ్య బాబు గారు రాజకీయం దగ్గర రాలేదు. నా పెద్ద అన్నగారు ఉన్నప్పుడు కానీ, బాబు గారు ఉన్నప్పుడు కానీ. అంటే బాలకృష్ణ గారు అన్నగారికి మనకు ప్రతిరూపం. యాక్షన్లోనే కాదు, మనస్తత్వంలో కూడా. అన్నగారు ఎప్పుడైనా ఉంటే మొక్క మీద అడిగేవారు, బాలయ్య బాబు గారు అంతే. యాక్చువల్గా మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు మురళీమోహన్ గారు ఈ విషయం మీద ఒక మాట అన్నారు. యాక్చువల్గా పెద్ద ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లల్ని పిలిచి ఎప్పుడు సచివాలయానికి మీరు రావద్దు, ఏ పైరువీలు చేయొద్దు, అసలు ఈ సచివాలయం గుమ్మం మెట్లు ఎక్కద్దని కూడా వాళ్ళకి చెప్పారు, అంత దూరం పెట్టారు పిల్లల్ని అన్నట్టు. అంటే ఈ విషయాల్లో, ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా నేను మహాతల్లి బసవతారకమ్మ గారు చేతులు దండం పెట్టాలా, కనీసం కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ, మంత్రులకు కానీ కనీసం చూడాలనేది మాకు ఎంత ఆస్తున్నా వాళ్ళు పైకి కనపడేది కాదు. ఆవిడ ఏనాడు ముఖ్యమంత్రి భారీగా మహాతల్లి ఎప్పుడూ ప్రవర్తించలేదు. అదే పద్ధతి కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ ఏనాడు సెక్రటరీ కాదు, మంత్రులు కూడా ఒక్క ఫోన్ చేసిన పాపాన్ని పోలేదు. హరికృష్ణ గారు చనిపోయేది అక్కడ ఉండవు. హరికృష్ణ గారు ఎలా ఉండేవారు? ఆ రోజుల్లో చైతన్యరాజు నడిపింది ఆయనే, నేను ఆయనతో ఫాలో అయ్యాను కదా. అలాంటి హరికృష్ణ గారికి కూడా ఎప్పుడైతే ఈ దిక్కుమాల లక్ష్మీపార్వతి వచ్చే వరకు హరికృష్ణ గారు కూడా ఎక్కడ మా పరిసరాలకు రాలేదు. రాజకీయాల్లో కానీ, మంత్రులు పిలవడం కానీ, మంత్రులతో మాట్లాడే ముఖ్యమంత్రి కొడుకుగా ఏనాడు మాకు కార్యక్రమం చెప్పలేదు.
నేను మంత్రి చేశాను, చూసాం కదా. అంచేత ఆ కుటుంబం ఎన్టీ రామారావు గారి డైరెక్షను, క్రమశిక్షణ అందరికీ ఈ అరికెత్తుగా సిగరెట్ కాల్చేవారు. చైతన్య నడుస్తున్నప్పుడు ఎక్కడికో దూరంగా పోయి ఆ సిగరెట్ కాల్చి మళ్ళీ ఇలాగ అనేసుకొని ఏదో తినేసి మళ్ళీ అలా నాన్నగారికి వెళ్ళేవాడు. ఎన్టీఆర్ గారికి తెలుసా సార్ హరికృష్ణ గారు అప్పుడు సినిమా సిగరెట్లు తాగుతున్నారు? తెలియపోవచ్చండి, తెలియపోవచ్చు. అంటే తండ్రి అంటే చాలా అమ్మమ్మమ్మ నేను చూసాను, హరికృష్ణ గారు స్వయంగా చూశాను. చైతన్య వెంకాల ఉండే కదా, నేను సిగరెట్ కాల్చేవారు. హరికృష్ణ బాగా సైన్స్ స్మోకరు. దూరంగా నేను రమ్మని ఇలా చేసాను నా మీద, హే రా బండారా అనేవాళ్ళు. కాల్చేసి మళ్ళీ గబగబా అనేసుకొని, అంటే అంత భయభక్తులు కలిగిన కుటుంబం అండి ఎన్టీఆర్ కుటుంబం. అందరూ, అది హరికృష్ణ, బాలకృష్ణ, మోహన్ కృష్ణ, ఎవరైనా సరే అందరూ, జయకృష్ణ బాబు గారు ఎవరైనా సరే, ఎన్టీఆర్ పిత్రులు మేడం గారు కానీ, లేదా మా పురంధేశ్వరరావు గారు కానీ, ఇంకా అందరూ కూడా తండ్రి అంటే అపారమైన గౌరవం, క్రమశిక్షణ ఎన్టీ రామారావు గారిది. పైనే కాదు, ఎన్టీఆర్ గారు ఇంట్లో కూడా క్రమశిక్షణ. అది నిజంగా అంచేత ఎప్పుడూ ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ప్రోత్సహించలేదు. సార్ మీరు ఇందాక లక్ష్మీపార్వతి గారు ప్రస్తావన తీసుకుని వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని ఎన్టీఆర్ గారు మరోసారి వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ జోక్యం పార్టీలోని ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువ అవుతుందని చెప్పి మీలాంటి వాళ్ళు చాలామంది విభేదించారు, చంద్రబాబు గారితో సహా. అంటే మీరు మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా లక్ష్మీపార్వతి గారు ఉండేవారండి? అప్పుడు లేదండి, మేము అప్పటికే ఆవిడతో డిఫరెంట్ అయ్యే. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మంత్రి అయ్యాను. లక్ష్మీపార్వతి వేరే పార్టీ పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయింది మాకు. అంటే ఆవిడ అప్పట్లో ఎలా ఉండేవారండి? అంటే నాయకులతో వాళ్ళతో ఏ విధంగా సంబోధన ఉండేది? ఆవిడకి లక్షణాలు మారలేదండి. ప్రతి వ్యక్తి ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణాలు మార్చుకోలేదు ఆవిడ. స్వామి చెప్తాం కదా, దేనికైనా ఒక రోజు వస్తుందని. అదృష్టం బాగుండే ఆవిడకి రోజు వచ్చింది. ఆ రోజుని కాపాడుకోవడం కోసం ఆవిడ చేసిన ప్రయత్నం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు సత్యమని అవడం, ఎన్టీ రామారావు సత్యమని అయిన తర్వాత కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని వ్యవహారాల్లో దూరంగా ఉంటే గౌరవంగా ఉన్నాం. నాకు చాలు అది ఏమని చెప్తుంది మాట్లాడితే, ఆ మహానుభావుడు సేవ చేయడానికి వచ్చానంటావు. సేవ చేయడం కానీ వచ్చింది కాదు. ఆవిడ నిజంగా ఎన్టీ రామారావు గారిని ట్రాప్ చేసింది. ఎన్టీ రామారావుని ప్రేమించో, ఎన్టీ రామారావు గారిని అభిమానించో ఆయన సేవ చేయాలని కాదు. రాజకీయ ఆలోచనతో ఎన్టీ రామారావు అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఆమె పెత్తనం చేయాలా, రాజకీయంగా భవిష్యత్తులో రావాలని చెప్పి అవగాహన లేకుండా అన్నగారికి భార్య సత్యమనేవి పార్టీని ప్రశ్నపట్టించే పరిస్థితిలోనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చేసిన దాంట్లో లక్ష్మీపార్వతిని డిఫరెంట్ వాళ్ళు నేను ఒకరిని. చంద్రబాబు గారి నాయకత్వంలోనే నేనున్నాను. ఆ రోజు ధైర్యంగా నేను కూడా పోరాడాను లక్ష్మీపార్వతి మీద. అప్పట్లో మీకు సన్నిహితంగా ఉండే కొంతమంది నాయకులు లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉండేవారు కదండి. అంటే బుచ్చయ్య చౌదరి గారి పేరు చెప్పకూడదు, కొంతకాలం కొంతమంది ఆవిడ చేరదీసింది. చేరదీసి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక అవమానాలు చేయబోయింది. భరాయించారు మహానుభావుడు. సొంత మామయ్య ముఖ్యమంత్రి అయినా ఒక కార్యకర్తగానే చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు. ఇవన్నీ భరాయించాం. ఆవిడ చేసిన చాలా చెప్పుకుంటే చీరలకు కక్కుర్తి పడేదండి. ఎన్టీ రామారావు గారు సతీమణి మహానుభావుడు, ఆయన చీరలకు కక్కుర్తి అంటే ఇంట్లో చీరలు ఎత్తి తీసుకునేది, పట్టు చీరలు తీసుకుంటేది. నా కాన్స్టిట్యున్సీలో ఒక ఆయన ఒక ఆయన రాజుగారు అని ఒక ఆయన ఉండేవాడు బర్నికులో. ఒక చిన్న కార్యకర్త మాకు అసలు మా పార్టీ కూడా కాదు, ఇంకొకరిని పట్టుకొని వెళ్తే పట్టుచీర తీసుకుంది ఆయన దగ్గర. చనిపోయాడు అనుకున్న రాజుగారు, బర్నికో రాజుగారు చనిపోయినాడు. అదంతా మా ఏరియా అంతా పుట్టిల్లి పట్టుచీరని ఎటకారం అన్నారు రాజుగారిని. పుట్టిల్లి పట్టుచీర అంటే అంతటికి దిగదార్చేసింది ఎన్టీ రామారావు గారు. ఇల్లుని భ్రష్టి పట్టించింది. మా అదృష్టం బాగుండి మళ్ళీ మేము ఒడ్డెక్కి వేళ ఈ పార్టీని ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు మళ్ళీ కంటిన్యూ చేసి ఇంకొక 50 వేలు ఉండేటట్టు చేయగలిగాం. అంచేత లక్ష్మీపార్వతి అనే వ్యక్తి చేసిన ఆ వ్యక్తి ప్రవేశించడం వల్లనే ఆ మహానుభావుడికి ఆ రకమైన మచ్చబడింది తప్ప లేకపోతే మచ్చలేని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ దుర్మార్గురాలో ఆయన వివాహం చేసుకోవడమే ఆ రోజు మాకున్న దౌర్భాగ్యం. సార్, ఇప్పుడు చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చెప్పండి. ఇప్పుడు మీరు చూశారు మా పార్టీ ఇంతకుముందులాగా కాకుండా గతంలో అధికారం వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో మేము అప్పుడు ఆ రోజుల్లో అధికారులతో కొన్ని ఇబ్బంది పడడం కానీ, అది ఉద్యోగం చెడ్డవడం కానీ, లేదా ఈ రకరకాలు జరిగాయి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి విషయం కూడా ప్రతి అడుగు చూస్తున్నారు. ఈవేళ ఏదో సంవత్సరం అధికారంలోకి వచ్చాం, ఇంకో 4 ఏళ్ళు ఉంటాం అనుకోవట్లేదు. ఇంకొక 20-30 ఏళ్ళు ఇంకా యువకులకి, ఇప్పుడు మాకు అయిపోయింది సర్వీస్ చెప్పారు మీడియా అడిగారు యువతలు. అలాంటి యువతకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంకా యువతను ప్రోత్సహించాలని, ఈ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామిగా కావాలని,
ఉభయులు అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడుతున్నారు. అందుచేత ఈ పార్టీకి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి ఆ వయసులో స్వార్థం రాకూడదండి. ఎప్పుడు స్వార్థం వస్తుంది రాజకీయ నాయకుడిగా. ఇంకొక 40 ఏళ్ళు 20-30 అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా సంపాదన మీద దృష్టి పెట్టినా ఆలోచిస్తే అనుకోవచ్చు. కానీ రావడంతో డబ్బు యావ, ఆ డబ్బు యావ ఎవరికైతే ఉందో ఏ నాయకుడు మనుగడ సాధించలేడు. ప్రజలకి పనిచేసే పరిస్థితులు రావాలి. గత నాయకుడిని పోల్చుకోవాలి ఆయన. ఓహో గత నాయకుడు ఇలాగా, ఫలానా ఇలాగా అని పోల్చుకొని నాకున్న డబ్బులు సరిపోద్ది, మా నాన్నగారు సంపాదించారు, భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను అనుకుంటే ఆయన పార్టీ కనీసం ఉండేమో. ఇవాళ ఆయన చూసాం, గతంలో ఆయనకి జైలు శిక్ష పడింది, ఓ పక్క కేసులు నడుస్తూ ఉన్నాయి, నీకు అరెస్ట్ అయినావు. అరెస్ట్ అయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నువ్వు అవినీతికి ప్రోత్సహించుకుంటా నిజాయితీగా ఒక స్టాలిన్ లాగా ఇలాంటి యువకులు, స్టాలిన్ అంటే యువకులు కాకపోవచ్చు కానీ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులు చూసైనా సరే నేను ఒక డైనమిక్గా పరిపాలన చేస్తాననుకుని ఉంటే జగన్కి ఇంకా బనుగడు ఉండేమో. లేదు, ఆయనకి ఇంకా ఈవేళ కూడా రాజకీయ అవగాహన చేసుకోవట్లేదు, నాయకులతో సమన్వయం చేసుకోవట్లేదు, అధికారులతో తెలుసుకోవట్లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, అధికారులతో రివ్యూ చేయడం, ఒక 2-3 గంటలు కూర్చోలేడు. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు కదా అప్పుడు మీరు ముఖ్యమంత్రి అప్పుడు అంచేత ఇప్పుడు చేయగలుచుకొని అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎలా ప్రజలు ఎందుకు ఓడించారు నిన్ను? కొన్ని లక్షల కోట్లు డబ్బు ఇచ్చావు అన్నా సరే 11 సీట్లకి ఎందుకు పరిమితి అయినావు? అంచేత అది నువ్వు ముందు అది తెలుసుకో. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అనే ఆశ కంటే ఎక్కడ ఫెయిల్ అయ్యానో, ఎందుకు నేను కేసులు పెట్టాను అనవసరంగా ఆ రోజు కార్యకర్తల మీద, ఎందుకు ఈ ఇసుకలో నేను డబ్బులు తీసుకోవడానికి ప్రోత్సహించాను, ఎందుకు ఈ మందులో ఎందుకు ప్రోత్సహించాను, భూ కబ్జాలను ఎందుకు ప్రోత్సహించాను, తప్పులు ఎందుకు చేయించాను మా నాయకుల చేత, మా కార్యకర్తల చేత, వ్యవస్థను ఎందుకు భ్రష్టు పట్టించాను అన్నది తెలుసుకుంటే సరే పార్టీ అనేది ఉంటుంది. కమ్యూనిస్టులు ఎలాగైతే 100 ఏళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ ఎలా ఉందో, ఈ రకంగా బీజేపీ ఎలాగ రాష్ట్ర దేశ స్థాయిగా ఉంది. అంచేత ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదు, మార్పు రాదు కూడా. ఇంచేత చిన్నతనంలోనే ఆయనకి అహంభావం వచ్చింది. ఎలాగా? చిన్నతనంలో పుట్టగానే కోట్లు సంపాదించారు వాళ్ళ నాన్నగారు, విలాసమైన భవనాలు ఇచ్చారు, విలాసమైన బంగారం ఇచ్చారు. దాంతో నీకు ఇంకా ప్రజల మీద అంటే ఏదో అధికారం డబ్బు కోసం అధికారం అనుకుంటున్నావు తప్ప అధికారం ప్రజల కోసం అన్నది జగన్లో ఆ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చే వరకు, కింద కార్యకర్త గౌరవం ఇచ్చే వరకు జగన్ గారు రాజకీయ మనుగడ సాధించలేడు. డబ్బు ఉంది. ఇది మన భారతదేశంలో అత్యధిక డబ్బు సంపాదించిన ఏకైక యువకుడు జగన్. డబ్బుకేం కొదవలేదు, పార్టీ నడచేయడానికి నీకు ఏ అభ్యంతరం లేదు. కానీ ప్రజల దగ్గర ఇంకా నువ్వు సాధించవలసింది, నేర్చుకోవాల్సింది, గౌరవంగా పెద్దల తరగా గౌరవాన్ని నేర్చుకోవాల్సింది జగన్కి ఉంది. అది రానంతకాలం ఏమి మిగతా జగన్ అనేవాడు, జగన్ పార్టీ అనేది మనుగడ ఉంటుందని నేనైతే అనుకోవటం లేదండి. సార్ ఇందాక అంటే మీరు మాత్రమే చెప్పగలరు ఇలాంటి విషయాలు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు 82-83 నుంచి ఉన్నారు, 89లో ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయ్యారు. అంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి, మయ సభ అని. సో అది ఏంటంటే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవే క్యారెక్టర్గా వాళ్ళు పెట్టుకొని చేశారు. కానీ అది రియలిస్టిక్ సంఘటనలు అంటే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత ఫిక్షన్ అనేది తీసుకొని చేశారు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని ఎక్కువ చూపించడానికి ట్రై చేశారు, ఫ్రెండ్షిప్ని వాటిని. ఆ ఫస్ట్ సిరీస్ మొత్తం నేను చూశాను. సో వైఎస్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది పాత నాయకులు చెప్తుంటారు ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు నాయకులు. కానీ అంటే మీరు కూడా అదే సమయంలో ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉండేదండి? చాలా బాగుండేదండి. నేను ఉదాహరణ చెప్తాను. మేము రాయచోటి బై ఎలక్షన్స్కి వెళ్ళాను. నేను రాయచోటి పాలకొండ రాయుడికి రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ల నాగిరెడ్డికి పోటీ, మేమంతా ఎలక్షన్స్కి వెళ్ళాం. వెళ్తే బూతులు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్ అండి. అప్పుడు నేను ఒక ఊరు వెళ్ళాను, నన్ను కొట్టాలని కూడా వేరే సంగతి, అదొక స్టోరీ అయిపోయింది. ఒక స్టోరీ అది చెప్తాను. ఒక దగ్గర బూత్లో అనుకోకుండా ఒక బూత్లోకి రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి చంద్రబాబు గారు వెళ్ళారు, వాళ్ళకి వెళ్ళారు. బూత్లోంచి రాగానే పర్యవేక్షించుకోవడానికి రాజశేఖర రెడ్డి కారులోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు. అని చెప్పి కారు దగ్గర తలుపు వేసుకుంటారు, డోర్లు వేసుకున్నారు. అంటే చెప్తున్నాం, ఆయన ఒక పార్టీని ప్రచారం చేస్తున్నాడు. అది అప్పటికేదో పోస్టులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు మా జనరల్ సెక్రటరీ, ఎన్టీ రామారావు అల్లుడు, మా ముఖ్యమంత్రి, మా ప్రధాన నాయకుడు ఆయన. ఇద్దరు ఒకే కారులో ఆ బూత్లో ఒక కారులో వెళ్ళిపోయి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే ఆ రిలేషన్స్, ఆ పొలిటికల్
డైనమిజం ఉంది. ఓకే. అలాగే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షమైనా గౌరవ చంద్రబాబు గారు కూడా సార్ రాజశేఖర గారు వస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి కింద స్టాఫ్ని పెట్టి గన్మెన్ పోలీసుని పెట్టి రాజశేఖర్ని అక్కడ ఆపకుండా ఐల్టీగా రూమ్ తీసుకుంటామన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష ఒకసారి గోంద్రే ఇతను అతని పేరు మన కాదు కదండి మాకు ఓడా చైర్మన్ చేశారు కోదండ రెడ్డి గారు, తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్షులు అతను ఎమ్మెల్యేనా. ఆయన వస్తానంటే గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి పంపించారండి. అంటే వేరే పార్టీ వాళ్ళైనా అంతగా ఇది చేసేవారు, గౌరవించేవారు. అది జగన్ వచ్చే వరకు అది నడుస్తుందండి. జగన్ వచ్చే వరకు పార్టీతో పని లేకుండా పెళ్ళిళ్ళకి పండగలకి గౌరవాలు ఉండేవండి. జగన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశాడు. అది ఎప్పుడు నుంచి కరెక్ట్ అయింది అనుకున్నారో మళ్ళీ మా అబ్బాయి పెళ్ళికి మా అదృష్టం అందరూ వచ్చారు వేళ లాస్ట్లో. అంటే అంతవరకు ఆ డైనమిజం ప్రతిపక్ష నాయకుతో అసలు బోర్డులో మాట్లాడాలా, లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గౌరవం ఇవ్వాలా, ప్రతిపక్ష మంత్రులతో కూడా ప్రతిపక్ష నాయకులతో ఏ పార్టీ అవనివ్వండి, అది ఆ డైనమిజం లేదండి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆ తలుపులు వేసుకొని ఆ ప్రతిపక్షం అంటే అదొక శత్రువులా చూసే పరిస్థితి తెచ్చుకుంటారండి. ఆ డైనమిజం ఇద్దరులో ఉంది, అందుకే ఇద్దరు ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర రెడ్డి గారిలో ఆ పొలైట్నెస్ ఆ డైనమిజం పార్టీ ఉండేది. చంద్రబాబు ఇద్దరు ఒకే స్కూలు ఒకే రకం రాజకీయం చేయబట్టే ఇద్దరు ప్రముఖులు అయినారండి. వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత అంటే చతురోక్తులు కూడా వేసుకునే అంటే ఫన్ చేసుకునే విమర్శలా ఉండేది, విమర్శ చేసుకునేవారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సార్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ, సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ, గవర్నర్ గారు లంచ్కి వెళ్తుంటే గవర్నర్ గారు టీ బ్రేక్ వెళ్తాం ఐటీకి వెళ్తాం కదా, చాలా క్లోజ్గా జోకులు వేసుకుంటారు ఇద్దరికిద్దరు. కల్లారా చూసాం. ఓకే. అంచేత ఇద్దరికిద్దరు అంటే పాలసీ మీద రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ పాలసీల మీదే ఫైటింగ్ ఏం తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షలో వ్యక్తిగత విభేదాలు లేవండి. అది పోలీ పాలసీ. ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం, ఈయన ఒక పార్టీకి వెళ్ళడం ఆయన ఒక పార్టీకి వెళ్ళడం. మీకు వైఎస్ గారితో ఎలా ఉండేదండి? నాకు తక్కువ పరిచయం అండి. యాక్చువల్లీ వైఎస్ గారు నాకు పరిచయం లేదు. ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు ఒక ఇష్యూ మీద వెళ్తే రానికి భుజం మీద చేసి భోజనానికి తీసుకెళ్లారు పోర్ట్ గెస్ట్ హౌస్లో. మంత్రిగా ఉన్నప్పుడు లెటర్లు పంపించారు, ఫోన్లు చేసేవారు. న్యాయం అయితే నేను పని చేసేవాడిని, న్యాయం అయితే తప్పు తగ్గిపోయి పంపించాడు. అంచేత ఇప్పుడు నాకంతా సన్నిహితం లేదు. నేను ఇప్పుడు నాకు అదృష్టం ఏంటంటే నేను మొత్తం నా లైఫ్ అంతా తెలుగుదేశం వస్తుంటే కదా. చాలామందికి ఏంటంటే 4-5 పార్టీలు మారి వస్తారు. వాళ్ళకి ఈ పార్టీలో గౌరవం ఉంటుంది, ఆ పార్టీలో మనుషులు ఉంటారు, ఆ పార్టీలో మనుషులు. ఇప్పుడు నాకు ఒకటే పార్టీ, నాది ఒకటే ఇల్లు, లాబింగ్ లేదు. నాకు ఒకటే పార్టీ కనుక కొంత చూడండి పార్టీలు మారి వస్తారు. వాళ్ళకి నాకే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎంత బేగా ఈజీగా వాళ్ళతో కలిసిపోతారంటే నేను కలలేను, ఇంచేది కలలేను. నాకున్నదల్లా ఒకటే గుమ్మ ఒకటే ఇల్లు. సరే, ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీలో వేరే పార్టీలోని అంటే అదర్ పార్టీస్ నుంచి వచ్చి మీ పార్టీలోనో లేకపోతే ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి కలిసిపోతారని అన్నారు కదా, పదవులు కూడా తెచ్చుకుంటారు ఇలాగనే. ఏంటి సార్ ఆ లౌక్యమా ఆ లాబింగా ఏంటి? ఏమి కాదండి నిజంగా. లేకపోతే వాళ్ళకి ఆ పార్టీల మీద ఉండే నమ్మకమా? ఏమి కాదండి, ఇది పాటించే ప్రమాణాలు లేకపోతే 2009లో నాకు ప్రజారాజ్యం పెందుతులో పోటీ చేయమని గంటా శ్రీనివాసరావు గారు, గన్నబాబు గారు, రెహమాన్ గారు బలవంతం చేశారు. ప్రజారాజ్యం తరపు నుంచి పోటీ చేయమన్నా మిమ్మల్ని? జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశంకి. నిజంగా 2009లో నేను పార్టీ మారుంటే ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే మారలేదు. పెందుతులో గ్యారెంటీ ఎమ్మెల్యే. అంటే వాళ్ళు నా మీద అభిమానం కొద్దే అది చెప్పేవారు. గంటా గారు గన్నబాబు రాళ్ళు కూడా నువ్వు వస్తే గెలుస్తావు, అక్కడుంటే గెలవు, మరి కాపుడు ఏరియా కదా కాన్స్టిట్యూషన్ అది అని చెప్పేవారు. నేను గెలుస్తాను తెలుసు, కానీ ఓడిపోతాను తెలుసు 2009లో. కానీ పార్టీ కోసం పోటీ చేశాను. మళ్ళీ 14 గెలిచాను. 19లో సుబ్బారెడ్డి గారు హోటల్లో ఉండి తులసిరావు గారు చనిపోయారు మహానుభావులు. నన్ను వైకాపాకి వెళ్ళమని బలవంతం చేశారు. తులసిరావు గారు డైరీ చైర్మన్ పిలిచారు. 19కి ఒక సంవత్సరం ముందు నువ్వు వెళ్ళిపో వైకాపాకి, నీ రూరల్ అందరికీ అప్పచెప్తా ఉంటున్నారు, నీకు మంత్రి ఇస్తూ ఉంటున్నారు, ఎమ్మెల్యే నిన్నే పెట్టుకోమంటున్నారు, ఎంపీ నిన్నే పెట్టుకోమని చెప్పి బతిమారారు నన్ను. సుబ్బారెడ్డి గారిని హోటల్లో ఉంచారు. సుబ్బారెడ్డి గారు పెద్దమైన కామెంట్స్ కాదు. అప్పుడు వెంటనే తులసిరావు చెప్పాను, నేను పార్టీ మారను. అప్పుడే మా అల్లుడు రామ్మోహన్ గారు అప్పటికి నాకు అల్లుడే అయినాడు. చెప్పాను, ఒక అల్లుడినేమో పార్టీలో ఎంపీ పెట్టుకున్నాను అని చెప్పి నేను మంచి చెడ్డకి నేను తెలుగుదేశం పార్టీ జెండా చనిపోతాను గురువుగారు, నేను పార్టీ మారనన్నాను. నిజంగా నేను ఆ 2 అవకాశాలు తీసుకుంటే ఈసారి 7వసారి ఎమ్మెల్యే ఉండేవాడు నేను. అది గొప్ప కాదు. 5వసారి ఇంకో 2 ఊరుకున్నాను. ఊరుకోవడం కాదు, నాకు నైతిక విలువ కోసం ఊరుకున్నాను. లేకపోతే నేను అటు ఇటు మారిపోతే నేను 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే అయిపోతాను. అది గొప్ప కాదు. అలాగే నేను చెప్పిన నాయకులందరూ బతుకున్న వాళ్ళే. అవతం చెప్పచ్చు. తులసిరావు గారు లేరు, కానీ తులసిరావు గారు నన్ను అడిగిన సంగతి అప్పుడున్న ఒక మంత్రి తెలిసింది, నన్ను ఇలా పార్టీ మారడానికి ఒక అడుగుతున్నారని. మీ పార్టీలో ఉండే మంత్రి గారి కంటే
ఆయన వెళ్ళి చంద్రబాబు చెప్పారట, లేదు సత్యనారాయణ మారడని చెప్పారట. చంద్రబాబు గారు అన్నారట, చెప్పారట ఒక ఆయన చెప్పారట, ఇలా డిస్కషన్ అవుతుందండి సార్ మీరు మూర్తి గారితో సత్యనారాయణమూర్తితో మాట్లాడాలంటే లేదా సత్యనారాయణమూర్తి కమిటెడ్ అని చెప్పానట. ఓకే, ఆ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకున్నారు. సో అదే మీకు ఇప్పటివరకు పార్టీలో మిమ్మల్ని తీసుకుని వెళ్తుందని భావించారు. అంతే కదండి, అది గౌరవం ఉందండి. ఇప్పుడు నాకు పదవి అనేది చెప్పిన దాకా పదవి నాకు అనేది నాకు అలంకారం కాదు, ఇస్తే తీసుకుంటాను. పదవి ఉంటే ఏ పదవి ఇచ్చినా కార్యక్రమం 2 జిల్లాలు పొమ్మంటే పోతాను అంతే. కానీ అడగందే అమ్మాయినే పెట్టదంటారు కదండి, రాజకీయాలు అది ఇంకా ఎక్కువ వర్తిస్తుంది కదా. సో ఇప్పుడు మంత్రి పదవి కావాలనో ఇంకోటనో అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందని తెలియాలి కదా అధినాయకత్వానికి. అంటే ఇప్పుడు ఏమైందంటే లాబింగ్స్ కూడా ఉండాలండి. చెప్పాం కదా, నాకు అర్థమైంది నా 44 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నాకు లాబింగ్ లేదండి. నాకు నమ్ముకున్న నాయకుడు నమ్ముకున్న పార్టీ తప్ప ఆ నాయకుల్ని పట్టుకొని అమ్మమ్మ ఆయనకి ఇవ్వకపోతే కష్టం, ఈయనకి ఇవ్వకపోతే కష్టం, ఆయనకి ఇవ్వాలా, ఈయనదే ఉంది ఆయనదే ఉంది అని చెప్తూ ఉంటాడు, ఆయన ఎక్కడ పోతాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకి నాకు ఎవరు లేరు. అయితే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు, నాకు ఇద్దరే 2 కళ్ళే. మరి ఆ ఇద్దరే చేయాలి న్యాయం తప్ప లాబింగ్ లేకపోవడం కూడా నాకు పెద్ద మైనస్ అండి. మైనస్ లాబింగ్ అనేది మీ పార్టీలో కూడా పనిచేస్తుందని భావించవచ్చా? రాజకీయాల్లో లాబింగ్లు ఎప్పుడూ ఉంటాయండి, అది ఈ పార్టీలకు అతీతం. లాబింగ్ అనేవి లేకుండానే రాజకీయాలు నడుస్తాయని నేను ఒప్పుకొని చూశాను. పేర్లు చెప్పను, లాస్ట్ అవర్లో మంత్రులు మారినాం, లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్లు మారాయి లాబింగ్ వల్లే. లాబింగ్ ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి. అంటే ఏమనుకోకండి, పేర్లు చెప్పకూడదు. అది బీజేపీలో లాబింగ్లు ఉన్న కూడా పైకి వచ్చారు, కాంగ్రెస్లో లాబింగ్ వచ్చారు, వైకాపాలో లాబింగ్తో పైకి వచ్చారు, టీడీపీలో ఉన్నాయి లాబింగ్. మా దగ్గర కూడా లాబింగ్ లేని పార్టీలు లేవండి. చెప్పండి, నాకు ఎవరైనా అడిగితే ఏం లేదు నువ్వు అంత బాగా చేస్తావు, కష్టపడ్డావు, 5 ఏళ్ళు పోరాడో అంటే అని చెప్తాను. మనం ఏం చేయమంటారా, నాకు గాడ్ ఫాదర్ వద్దురే, నాకు లాబింగ్ ఆయన దగ్గర మళ్ళీ వెళ్ళి చెవులో చెప్పేవాళ్ళు లాక్కొచ్చి ఎవరు లేరని చెప్పాను. డెఫినెట్గా ఎవరేమనుకున్నా పర్లేదు, తెలుగుదేశం అన్నగారు ఇచ్చిన భిక్ష ఇప్పటికీ నేను ఇద్దరిని నమ్ముకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు యువకుడు అవ్వచ్చు, నాకు చిన్నవాడు అవ్వచ్చు, లోకేష్ గారు, వారిద్దరూ ఏది చెప్తే అదే నా శిరోధార్యం. ఈసారి అంటే అడగాల్సిన ఛాన్స్ వస్తే అడుగుతారండి పార్టీ అంటే మినిస్టర్ పదవి? ఇప్పుడు నాకు రాజకీయ చర్చ అడిగితే వస్తుందని కూడా ఆశించడం, అడిగినంత మాత్రాన్ని రాదు. వాళ్ళకి వాళ్ళ మనసులో కలగాలి, అవసరం అనుకోవాలి, అభిమానం పెరగాలి, తద్వారా రావాలి తప్ప ఏదో అడిగేస్తానో 10 ఏళ్ళు కేకలేస్తానో వస్తుంది అనుకోవట్లేదండి. సో అయితే మీ అధినాయకత్వం మనసులో అభిప్రాయం కలగాలి, మీరు మినిస్టర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సేపు మాతో ఎన్నో విషయాలు, పాత విషయాలు, కొత్త విషయాలు చాలా పంచుకున్నారు. ఇంకా అడగాల్సింది చాలా ఉంది, కానీ సమయాభావం వల్ల నేను కుదిస్తున్నాను, ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ. మీ ఛానల్ ద్వారా కొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం నాకు కలిగింది. థ్యాంక్ యూ, నమస్కారం అండి. వ్యూస్ చూసారు కదండి, ఇది సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి గారి అంతరంగం. ఆయన ఎన్నో పాత విషయాలు, కొత్త విషయాలు, ఆయన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ముక్కుసూటిగా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ మీరు నచ్చితే మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. బై బాయ్.